hearty welcome all my lovely friends for today's special meet and energetic meet. Thank you. Yeah, rise and shine. మన ఎవ్రీ మండే సెషన్ అవుతుంది 8 to 9 p.m. అండ్ సాటర్డే లైవ్ సెషన్ చేయడం అవ్వలేదు కాబట్టి మిగతా గ్రూప్స్ వాళ్ళకు కూడాను ఈరోజు యాక్సెస్ ఇవ్వడం జరిగింది టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ యూ ఆల్ అండ్ టు లిసన్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ హ్యావ్ a wonderful and lovely feeling. Okay. సో జనరల్ గా మనం ఎప్పుడు అంటుంటాం కదా, ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేయడానికి. అది చాలా చిన్న విషయం, చిన్న సెంటెన్స్, కానీ నిజంగా అది 100కి 1 crore ఆర్ అన్లిమిటెడ్ పర్సెంటేజ్ ట్రూ. ఓకే, ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేయడానికి. ఓకే, ఒక్క ఆలోచన మనం ఏంటి చేస్తున్నాం అన్న దాని మీద మన జీవితం ఆధారపడి ఉంటది అంతే. అవును. ఆలోచన మన గ్రోత్ కోసం మనం చేస్తున్నామా, లేదా ఎక్కడైతే స్టక్ అయ్యి ఉన్నామో అదే ఆలోచిస్తూ కూర్చుంటున్నామా, ఇంకా వెనక్కి నెట్టుకుంటున్నామా, అసలు ఏం ఆలోచిస్తున్నాం అన్న దాని మీద కంప్లీట్ గా మన లైఫ్ అయితే డిపెండ్ అయి ఉంటది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షేర్ చేసే ముందు మీకు అడుగుదాం అనుకుంటున్నా, ఏమనిపించింది మీకు? నేను నా ఎక్స్పీరియన్సెస్ గత 2 days గా మీకు షేర్ చేస్తూ ఉన్నా, మీట్ తాలూకు అన్ని కూడా. నా ఐ వుడ్ లైక్ టు లిసన్ ఫ్రమ్ యూ వాట్ యూ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ దట్. యా, ఎవరు చెప్తారు ఫస్ట్? నేను చెప్తాను. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు అక్కడ ఉన్నా గానీ ప్రజెంట్ లో ఉంటూ మళ్ళీ ఇక్కడ కూడా మీ మైండ్ పెట్టారు అంటే అన్ని వైపులా ఎరుకతో ఉన్నారు, అది చూసాము. ఆ తర్వాత ఎట్ ది సేమ్ టైం అక్కడ 100% అక్కడ మీ ఎఫర్ట్ ఉంది, అంటే ప్రజెంటెన్స్ ఉన్నదన్నమాట. ప్రజెంట్ మైండ్ అక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ మాకు ఏమి కావాలి, మేము ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మీ నుండి, మరి మీరు ఏం లెర్నింగ్ చేస్తున్నారు, అవన్నీ మాకు తెలవాలి అని మీరు ప్రతి క్షణం దాన్ని మీరు ఏమంటారు చూస్తున్నారు, ఏది షేర్ చేయాలి ఏది అని. మళ్ళీ ఇంకొకటి, మీరు అంత దూరం వెళ్ళడము, అవి నేర్చుకోవడానికి ఈవెంట్ కి వెళ్ళడము ఒక ఎత్తు అయితే, ఇవన్నీ ఒక ఎత్తు. తర్వాత ఇంకొకటి మేడం, డ్రెస్ కోడ్ అందరిది ఒకలాగా ఉంది, మీది యూనిక్ గా ఉంది. మన ఇండియాని రిప్రజెంట్ చేసే విధంగా ఉంది మీది, మీ డ్రెస్ కోడ్. మళ్ళీ మళ్ళీ ఎట్ ది సేమ్ టైం నేను వాళ్ళకంటే నేను తక్కువ ఉన్నానా ఏంటి అని మీ ఫేస్ లో అసలు ఎక్కడ కనబడలేదు. 100 కాన్ఫిడెన్స్ కనబడింది. ఇవన్నీ మేము నేర్చుకోవాల్సినవి కదా మేడం. మీరు అక్కడ ఉన్నా గానీ మాకు రోజు లెసన్స్ చెప్తూనే ఉన్నారు, నేర్పిస్తూనే ఉన్నారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఈ రోజు మీరు అలసిపోయి పడుకుంటారు అనుకున్నా నేను. కానీ రావడము మళ్ళీ అంత ఎప్పుడు కనిపించే దానికంటే హుషారుగా కనబడుతున్నారు, యాక్టివ్ గా కనబడుతున్నారు, గ్లోగా ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా గానీ మన ఎనర్జీని మర్చిపోవద్దు. మీరు మొన్న చెప్పినట్టు మనం పుట్టుకతోనే వజ్రాలం. That's 100% true, Amma. We are diamonds by birth. Yes. సో అదే అంటే రకరకాల మన ఫీలింగ్స్, అభిప్రాయాలు, మనుషుల తాలూకా ప్రభావాలు, మాటలు, చిన్నప్పటి నుండి మనం చూస్తున్న ఇవన్నీ అలా పొగ పట్టినట్టు మనకి చుట్టూ కమ్మేసి ఉంటున్నాయి కదా. వాటిని అలా 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 రిమూవ్ చేసేస్తూ ఉంటే ఆటోమేటిక్ మనం డైమండ్స్ లాగే షైన్ అప్ అవుతూ ఉంటాం రోజు రోజుకి. ఎస్, వెరీ గుడ్ అమ్మా. మీరు ఇంకా ఈ 2-3 రోజులు మీరు ఏమైనా ఛాలెంజెస్ ఎదుర్కోవచ్చు అని కూడా అన్నారు. నేను ఎదుర్కొన్నాను. ఒక 4 ఇయర్స్ నుంచి నేను దాన్ని పక్కకు పెట్టిన దాన్ని నిన్న ఎదుర్కొన్నాను. నేను విజయవంతంగా దాన్ని ఓవర్కమ్ చేశాను. కంగ్రాచులేషన్స్. నాకు అందరు కంగ్రాట్స్ చెప్పండి అమ్మకి. ఎస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అందరికి. సో అదేమాట, ఓన్లీ మన మైండ్ సెట్ అండ్ మన రెడీనెస్
టు ఫేస్ ద ఛాలెంజెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఛాలెంజెస్ మీకే కాదు నాకు కూడా చాలా వచ్చాయి. అసలు నేను ఇక్కడ అంటే సెషన్ అటెండ్ అవడానికి వెళ్ళడం కూడా నేను ముందు అనుకోలేదు కదా, చెప్పా కదా మీకు, సడన్ గా అనుకోని అవును. అప్పటికప్పుడే ప్లాన్ చేశాను. సో టికెట్స్ అవైలబిలిటీ అవన్నీ అవ్వడం, ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ, ఐ మీన్ వితౌట్ హెల్ప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. లాస్ట్ టైం నేను ముంబై వెళ్ళానంటే అప్పుడు మా తమ్ముడు ఉండేవాడు, అసలు దానికోసం ఆలోచనే మనకు అవసరం లేదనమాట, అప్పుడు అలా ఉండేది. బట్ ఈసారి వెళ్ళింది మేమిద్దరం, అంటే హస్బెండ్ అండ్ నేను, మేమిద్దరం కూడా ఎప్పుడు ఇండివిజువల్ గా వెళ్ళలేదు ఫ్లైట్ లో, దట్ టు దిస్ మచ్ లాంగ్ డిస్టెన్స్. ప్రాసెస్ ఏంటి ఎలా ఏంటి అన్నది కంప్లీట్ గా అయితే ఐడియా లేదు. అయితే మొన్న ముంబై వెళ్ళాం కూడా కొంతలో కొంత ఉన్నాం, బట్ పర్లే చేసేద్దాం అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉండేది. ఆ దట్టు అక్కడ వచ్చిన వాళ్ళందరూ మీరు చూసారు కదా, డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చారు అవును. త్రూఅవుట్ ఇండియా. ఒడిశా నుండి వెళ్ళిన దాన్ని నేను ఒకదాన్నే, అక్కడ ఎవ్వరు లేరు. తెలుగు వాళ్ళు కూడా ఒడిశా, లేరు అనుకుంటాను. హైదరాబాద్ ఆమె ఒక ఆమె ఉన్నట్టుంది. తెలుగు వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు నాకు అక్కడ మీట్ అయ్యారు, డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి, ఇంకా అక్కడ బెంగళూరులో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఆ సో అదనమాట. అయితే ఎలా ఏంటి అన్నది అస్సలు ఎక్కడ ఏ మూలన కూడా లేకుండేది. డిసైడ్ అయ్యాం, మనం నేర్చుకుందాం అనుకున్నాం, నేర్పిద్దాం అనుకుంటున్నాం, అది ఒక్కటే మైండ్ లో ఉంది కాబట్టి. మరి అవేవి నాకు పెద్దగా ఏం అనిపించలేదు, మిగతావన్నీ వెళ్తాయి ఆటోమేటిక్ అయిపోతాయి 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 అనుకున్నాం. దట్టు అక్కడ మాట్లాడడం కూడా అంతా ఇంగ్లీషే, వేరే లాంగ్వేజ్ లో ఎవరు మరి మాట్లాడింది లేదు అక్కడ. సో ఆ విషయంలో కూడా నాకు ఎక్కడ కూడాను భయం అనిపించలేదు అనమాట. మీకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఎయిర్పోర్ట్ లో గానీ, అక్కడ హోటల్లో గానీ, సెషన్ లో గానీ, ఎక్కడ కూడాను ఐ డెంట్ ఫీల్ ఎనీ ఫియర్, ఈవెన్ ఎ సింగిల్, ఐ మీన్ పించ్. మీకు ఫియర్ ఎక్కడిది మేడం? అంటే నార్మల్ గా ఉంటది కదా, మా వాళ్ళందరూ బాగా వెల్ సెటిల్డ్ విమెన్, వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ చాలా మంది ఇంజనీర్స్, డాక్టర్స్, ప్రొఫెషనల్స్, ఎంటర్ప్రీన్యూర్స్, వాళ్ళందరూ ఉన్నారు అనమాట. హౌస్ వైఫ్స్ తక్కువ. అండ్ అందరూ కూడా చాలా హైఫై ఫ్యామిలీస్, పాజ్ లైఫ్, అలా వాళ్ళది. పర్లేదు ఎవరు ఎలాగన్నా, మనం ఎలాగుండాలో అలాగే ఉంటాం. మీరు అంతే. తక్కువ కాదు, మీరు టీచర్. అలాగే గొప్ప మేడం. ఓకే. వాటన్నిటికన్నా ఎక్కువ ఎవరి Yeah. టీచర్ దానికే అంటే అందరు నేర్చుకోవాలి మన దగ్గర, అలా అన్నమాట. ఎవరిని తయారు చేయాలన్నా ముందు టీచరే కదా మేడం. Mhm. అది ఏ ప్రొఫెషన్ అయినా కానీ కాన్ఫిడెన్స్ టీచర్ని ముఖ్యం. అంతే, కాన్ఫిడెన్స్ అనేది ముఖ్యం. కాన్ఫిడెన్స్ ముఖ్యం. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే కంప్లీట్ గా ఉండేది 100%. అండ్ నాకు వచ్చిన ఛాలెంజెస్ కూడా డిఫరెంట్ ఛాలెంజెస్. చెప్పే కదా నేను వెళ్లే ముందే మా హస్బెండ్ ఫేవర్ వచ్చిందని ముందు రోజు. సో డాక్టర్ దగ్గర తీసుకొని అదే వెళ్ళి రావడం అయింది, మెడిసిన్ వాడా. అడిగాను అతనికి, జ్వరం ఉంది కదా ఏం చేద్దాం, ఉండిపోదామా అని. పర్లేదులే తెల్లవారు తగ్గిపోతే చూద్దాం అని అన్నారు. మీరు ఒక్కరే వెళ్ళి మొత్తానికి ఉంటారనుకున్నాను. కానీ ఏమా మీరు ఒక్కరే వెళ్ళి ఉంటారనుకున్నాను. సార్ని కూడా తీసుకెళ్లారంటే గ్రేట్. సార్ వచ్చారంటే సార్కి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి మరి ఇవన్నీ. ముందు నుండి చెప్తున్నా కదా, నేను ఒకదాన్ని డెవలప్ అయితే కదా, ఇద్దరం కలిసి డెవలప్ అవ్వాలి. ఓకే. సో ఫేవర్ కొంచెం ఉన్నా కానీ పర్లేదు తగ్గిపోద్దని అతను బయలుదేరదాం అన్నారు. బయలుదేరాం మొత్తానికి. నేను అక్కడికి వెళ్ళాక సెషన్కి వెళ్ళిపోయాను. పాపం అతనికి అక్కడ ఫేవర్ వచ్చింది మళ్ళీ. ఆహా. పాపం ఓఆర్ఎస్ అది తాగి మెడిసిన్ అది వేసుకొని రెస్ట్ తీసుకున్నారు. ఈవినింగ్ వచ్చాను మధ్యలో సమ్ టైంలో. ఆ టైం వచ్చేసరికి ఇంటి నుండి మా పిల్లలు ఫోన్, ఇక్కడ మా అత్తమ్మ గారికి ఫేవర్, ఫుల్ ఆహా. హై ఫేవర్, ఆవిడకి కళ్ళు తిరిగి పడిపోయారంట. అయ్యో. సిలిండ్లు, ఇంజెక్షన్స్ అవన్నీ ఇవ్వడం అవుతుండేది అనమాట. ఛాలెంజ్. అవును. చెప్పాం కదా, మనం ఒక అడుగు ముందుకేయాలంటే వస్తాయి వెనక్కి లాగడానికి బోల్డ్ ఛాలెంజెస్. సో పిల్లలు ఇక్కడే ఉండేవారు, వాళ్ళిద్దరికి చెప్పాను అనమాట, జాగ్రత్త చూసుకోండి నాన్నమ్మని, ఏదో అవసరం అన్ని కూడా చేయండి అని చెప్పి. వెంటనే మా నాన్నగారికి కూడా ఫోన్ చేశాను అనమాట, నాన్న ఇలా ఇలా ఉంది, ఒకసారి మీరు వెళ్తే బాగుంటుంది,
మేము కూడా లేం కదా అంటే సరే అమ్మా అని చెప్పి నాన్నగారు కూడా వచ్చారన్నమాట ఇక్కడికి. సో అంతా చూసి మాట్లాడి వెళ్ళడం అయింది. 10 వరకు ఉన్నారంట రాత్రి. ఓకే. సో అక్కడ కొడుకుకి ఫేవరు, ఇక్కడ తల్లికి ఫేవరు. ఉమ్, ఓకే. నాకు ఈవెంట్, ఇక్కడ పిల్లలిద్దరు. ఓకే. అంటే ఎలా ఉంటుంది చూడండి సిచ్యువేషన్. మనం ఏ మాత్రం కొంచెం డౌన్ అయినా అక్కడ ఇదైపోతాం. ఆ బాధ అనేది మీ ఫేస్ లో అసలు కనిపించలేదు. ఆ కనిపించలేదు. వీడియోస్ లో నాకు ఒక్క దాంట్లో కూడా కనిపించలేదు. యా అది ఒక్కటి నాకు ప్రూవ్ అయింది ఏంటంటే ఈసారి నేను ఎప్పుడు మీకు చెప్తుండేదాన్ని కదా అసలు పెళ్ళే చేసుకోవద్దు అనుకున్నానని. ఉమ్, ఉమ్, నా మనసును అర్థం చేసుకునే వ్యక్తి నాకు దొరకరు కదా ఎందుకు ఉమ్, అని చెప్పి. కానీ ఈ ఇన్సిడెంట్ తో నాకు ప్రూవ్ అయింది ఏంటంటే హీఈస్ మై మ్యాన్, రియల్ మ్యాన్ ఉమ్, హూమ్ ఐ వాజ్ సెర్చింగ్. ఉమ్. ఓకే. నేను ఎవరినైతే వెతుకుతుండేదానో నిజంగా 100% హీఈస్ నౌ. ఓకే, ఓకే. కంగ్రాచులేషన్స్. 14 ఇయర్స్ పట్టింది. కాంగ్రాట్స్ మ్యామ్. 14 ఇయర్స్ పట్టింది అలా అవ్వడానికి. ఓకే. యా థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఫుల్ సపోర్ట్ ఎందుకంటే ఇచ్చారన్నమాట. అంతే. లాస్ట్ టైం ముంబై వెళ్ళినట్టు చెప్పాను కదమ్మా అతని ఉమ్, తాలూకు ఇది ఎలా ఉండేది, నేను ఏం చేశాను ఉమ్, అవన్నీ. బట్ ఈసారి ఏంటంటే చెప్పగానే ఓకే అన్నారు. అన్నిటికీ కూడా అరేంజ్ చేయడం అవన్నీ అయ్యాయి. పాపం ఫేవర్ వచ్చినా కూడా లేదు తనకి ఇష్టం, అది అన్ని విధాలుగా తనకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచించడం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పాపం హై ఫీవర్ వచ్చింది. అసలు నాకు ఫోన్ చేయలేదు. ఉమ్. చెప్పాను మరి అన్నాను అనమాట చేయవలసింది కదా ఫోన్ అని అంటే పర్లేదు తగ్గిపోద్దని ఊరుకున్నాను అంటున్నారు. సో అవన్నీ నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే. మరి అత్తమ్మ ఎలా ఫీల్ అయ్యారు? అత్తమ్మ ఇక్కడ ఇంజెక్షన్స్ అవి ఇచ్చారు. మాయ గారు ఉన్నారు కదా, అవును. ఆ పర్లేదు షీజ్ ఓకే నౌ. బట్ స్టిల్ అంటే తనకు కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ అది దీనివల్ల అలాగ అయింది అనమాట. మీకు చెప్పా కదా ముందు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది తనకి. ఉమ్, అయితే ఆవిడ దానికోసం ఇన్ టైం ట్రీట్మెంట్ గట్టా తీసుకోరు ఎప్పుడున్నా. మరి దాని ప్రభావం వస్తుంది కదా. నౌ షీజ్ ఓకే, ఉమ్, స్టిల్ టు బి రికవర్డ్ అనమాట. మొత్తానికి ఏంటంటే మా పిల్లలు మంచి రోల్ ప్లే చేశారు. ఉమ్, అడిగే వాళ్ళకి ఏంటి ఎలా చేశారు ఏంటి 2 days అని అంటే నానమ్మ కొంట్లో వాళ్ళది కదా బట్టలు గట్రా ఆరబెట్టినవన్నీ మట్టి పెట్టి తెచ్చేసి ఉంచాం ఎక్కడ అక్కడ. తర్వాత మా మేడ్ ఉంది అమ్మాయి, తనకి నేను చెప్పేసి వెళ్ళాను అనమాట నేను ఇలా ఊరికి వెళ్తున్నాను నువ్వు మానేక ఎలాగైనా రా ఎందుకంటే అత్త మొక్కలు అయిపోతారు మళ్ళీ నీరసం కూడా ఉంది ఆవిడకి అని చెప్పి. సో ఈవిడికి ఫీవర్ కూడా రావడంతో పగలు ఈవినింగ్ కూడా తనే వంట చేసేదంట వచ్చి. మా పాప చెప్తుండేది అనమాట అమ్మా నేను అక్కకి హెల్ప్ చేశాను అన్ని ఏమైనా కావాలంటే అందిస్తుండేదాన్ని అని చెప్పి. అంటే నేను మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి హ్యాపీ ఏంటది వెల్కమ్ టు రాయగడ మామ్ అండ్ డాడ్ అని ఇదండి. ఆ, ఓకే. కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది. ఇది మా పాప తయారు చేసి పట్టుకొని పరిగెట్టుకొని వచ్చింది అనమాట. ఆహా. మా బాబు గేటు దగ్గరికి వచ్చాడు, బ్యాగులు పట్టుకొని లోపలికి వచ్చాడు. పాప ఏమో ఇది పట్టుకొని పరిగెట్టుకొని వచ్చింది. ఓకే. అంటే లాస్ట్ టైం నేను ముంబై వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళాను. ఉమ్, ఎందుకంటే చిన్నవాళ్ళు కదా ఇంకా వారం రోజుల దగ్గర పడుతుంది మేనేజ్ చేయగలరో లేదో ఇక్కడ వీళ్ళు కూడా అన్నాను అత్తమ్మ వాళ్ళు. ఈసారి కూడా అడిగాను ఇక్కడ ఉంటారా అక్కడికి వెళ్తారా అంటే లేదు ఇక్కడ ఉంటాం అన్నారు అనమాట. వెరీ గుడ్. ఒకళ్ళు కొర్దా ఒకళ్ళు భవానీపట్నం వెళ్ళి వచ్చారు కదా మన స్కౌట్ గైడ్ క్యాంప్, ధైర్యం వచ్చింది అవును. ధైర్యం వచ్చింది. మేము మమ్మల్ని మేనేజ్ చేసుకోగలం అని చెప్పి. సో అలా ఇద్దరు కూడా ఉన్నారు అండ్ దే డిడ్ దేర్ లెవెల్ బెస్ట్. అండ్ ఇప్పుడు కూడా మా మెయిడ్ రాలేదు ఈవినింగ్. ఉమ్, సో జ్వరాలతో ఉన్నారు కదా అందరూ. మా ఆయన గారికి ఏం తింటారంటే రొట్టి కూర అన్నారు, మా అత్తమ్మ రొట్టి తినరంట. సో ఇప్పుడు రొట్టి కూర ఆవిడ కోసం దోశ తయారు చేశాను. మా పాప నేను రొట్టెలు పాముతుంటే తను కాల్చింది అనమాట. ఉమ్, సో సెషన్ కి టైం అంటే చాలదేమో ఒక 15 minutes పెడదామా ఏంటో మళ్ళీ ఎక్స్ట్రా అంటే 8:15 కానీ పెడదామని చూస్తుండేదాను. ఈ లోపు తనకు అన్నమాట నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అంటే అన్నది. కాల్చింది. తనకి చెప్పామాట నువ్వు ఈ రోజు నాకు హెల్ప్ చేయడం పని అయిపోయింది లేకపోతే నా సెషన్ లేట్ అయ్యాను థ్యాంక్ యూ వెరీ మచ్ అని. ఈరోజు డాటర్స్ డే అంట. సో ఉమ్,
అడిగింది నాకు ఈరోజు ఏంటి తెలుసా అనేసి. మండే అనేసాను. అది కాదమ్మా ఈరోజు ఏంటో నీకు తెలీదా అన్నది. డాటర్స్ డేయా అంటే అన్నది. నిన్న కావాలంటే ఈ రోజే అన్నది. ఓకే అయితే హ్యాపీ డాటర్స్ డే. చూసావా నువ్వు నాకెంత బాగా హెల్ప్ చేస్తున్నావు అనేసాను అన్నమాట. ఆ ఆ తర్వాత అడుగుతుంది, నాన్నకు తెలీదా డాటర్స్ డే అని. అబ్బో. అప్పుడు వాళ్ళ అతనికి గుర్తు చేశాను, ఏమండి ఈరోజు డాటర్స్ డే అంటే విషెస్ చెప్పారు అనమాట. అంటే దిస్ ఈస్ ద ఎన్విరాన్మెంట్ అట్ హోమ్. నార్మల్ గా అయితే ఆవిడకి జ్వరం వచ్చినందుకు ఇతనికి జ్వరం వచ్చినందుకు అందరు మొహాలు ఇలాగ వేసుకొని ఓకే ఏదో పంపులు మునిగిపోతున్నట్టు ఇదైపోతూ ఉండాలి. కానీ అలాగేం లేదు. ఓకే, అందుకే మనం ఎప్పుడు చెప్తున్నాం ఏంటంటే ఇంట్లో విమెన్ కానీ కంప్లీట్ పాజిటివ్ గా స్ట్రాంగ్ గా కానీ ఉంటే ఆటోమేటిక్ మిగతావన్నీ సెట్ అయిపోతాయి. ఉంటాయి రకరకాలు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేస్తుంటారు, ఎవరు ఇవి వాళ్ళ మాటలు అంటూ ఉంటారు. అయితే అన్నిటినీ మనం బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు కూడా మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇతనికి ఫీవర్ ఉంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చారనమాట. ఇప్పుడు ఇంట్లో మామూలుగా అయితే వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే జ్వరంతో కూడా తీసుకుని వెళ్ళిపోయింది, ఇంట్లో ఉంచకుండా రెస్ట్ ఇవ్వకుండా అని అనుకోవచ్చు. వి కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దట్. యా, టైం అట్లా వచ్చింది, ఏం చేస్తాం. అతనికి అలాగ లేదు కదా. నేను ఎలాగైనా వెళ్ళాలి, తను ఆగిపోకూడదు అని దీంతో అతను వచ్చారు. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ టు హిమ్. యా, అదే చెప్పా కదా, అప్పటికి ముంబై ట్రిప్ కి ఈ ట్రిప్ కి 1 year లో ఇది చేంజ్ ఇన్ మై హస్బెండ్. ఓకే, అప్పుడు అతను చెప్పారు యు ఆర్ మై ఇన్స్పిరేషన్ అని. ఈసారి నేను చెప్పాను మేడం యు ఆర్ మై రియల్ మ్యాన్ అని. బాగా ఐ హ్యాపీ సెండ్ హిమ్ ఎ మెసేజ్. నిన్న అక్కడ మాకు సెషన్ అవుతుండేటప్పుడే వినిపిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు కానీ చాలా ఎఫెక్ట్ చూపించేవి లైఫ్ లో. అతనికి ఏం మెసేజ్ పెట్టాడంటే, ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్, యు ఆర్ మై ట్రూ మ్యాన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ లివింగ్ దిస్ లవ్లీ లైఫ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ యువర్ లవ్లీ సపోర్ట్ అండ్ ట్రూ లవ్ యు ఆర్ షోయింగ్ ఆన్ మీ. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. యు ఆర్ రియల్లీ స్ట్రాంగ్ అండ్ లవ్లీ పర్సన్. ఇది అతనికి పెట్టిన మెసేజ్ మేము. ఓకే, ఇదేంటంటే మనకు అనిపించిన భావాలు కూడా వ్యక్తపరచడం రావాలి. అది హస్బెండ్ అయినా ఎవరైనా రిలేషన్స్ లోపల అలాగ ఉంచేసుకొని అలా తెలుసుకుంటారులే అనుకోవడం, లేకపోతే మనకు అనిపించినది చాలే వాళ్ళకి తెలియక్కర్లేదు అనుకోవడం. ఇట్స్ నాట్. మనకి ప్రేమ కలిగినప్పుడు ప్రేమను తెలియజేయాలి. ఓకే, ఒక గ్రాటిట్యూడ్ అనిపించినప్పుడు గ్రాటిట్యూడ్ తెలియజేయాలి. తెలియజేసినప్పుడు ఏంటవుతుందంటే బాండింగ్ అన్నది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కన్వర్సేషన్ అండ్ కమ్యూనికేషన్ అన్నది బాగుంటుంది అన్నమాట అన్ని విధాలు. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ నిన్న అవన్నీ అయ్యి నైట్ పడుకునేటప్పుడు దగ్గర 10:30 అయిపోయింది. మళ్ళీ 1:30కి లేచిపోవడం అయింది. ఎందుకంటే 3 o'clock బయలుదేరాలి హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. సో లేచి రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళి మిగతావన్నీ మీకు అప్డేట్ లో ఉండేవి కదా ఎప్పటికప్పుడు. అలాగైందనమాట. మేడం ఎయిర్పోర్ట్ లో మనం లోపలికి పోకముందే స్విచ్ ఆఫ్ చేయమంటారు కదా ఫోన్. మీరు లోపలికి వెళ్ళాక కూడా ఏరోప్లేన్ కూడా స్విచ్ ఆఫ్ ఏమి ఉండదు. స్విచ్ ఆఫ్ ఏమి ఉండదు. ఆహాహా. ఏరోప్లేన్ లోని వాళ్ళు అనౌన్స్ చేస్తారన్నమాట. లోపలికి అంటే వెళ్ళాక టేక్ ఆఫ్ టేక్ ఇన్ టైంలోని ఏరోప్లేన్ మోడ్ లో పెట్టుకోమని చెప్తారు అనమాట. యాక్చువల్లీ రియల్లీ ఐ ఎంజాయ్డ్ దిస్ టైమ్ వెరీ మచ్. ఎందుకంటే 2 times కూడా విండో సీటే దొరికింది నాకు. చక్కగా మబ్బుల్ని, ఆకాశాన్ని, సూర్యుడిని చూసుకుంటూ గాల్లో తేలినట్టుంది అని పాడుకుంటూ మనసులో జర్నీ చేయడం అయిందన్నమాట. ఓకే, ఎన్ని గంటలు ఎన్ని పట్టింది? రకాల లేయర్స్ ఉన్నాయి ఆకాశంలో, మబ్బులు అవన్నీ కూడా ప్రత్యక్షంగా చూడడం అవుతుండేది.
ఉమ్. Yeah. ఆ వీడియో చూసినప్పుడు ఆ పాటే గుర్తొచ్చింది మేడం మాకు. ఉమ్. సో అదే అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎప్పటికన్నా, అది తీసనమాట వీడియో. అదే ఎప్పుడు మనం చిన్నప్పటి నుండి ఆకాశంలో ఏరోప్లేన్ చూసి ఏరోప్లేన్ ఏరోప్లేన్ అనుకుంటుంటాం కదా. ఉమ్. నేను అలాగే అనుకునేదాన్ని. నేను ఎప్పుడు అనుకోలేదు ఎక్కుతానని కూడా. కానీ లాస్ట్ ఇయర్ మా తమ్ముడు వల్ల ఎక్కడమైంది. ఈసారి నా మట్టుకు నాకే అనిపించి అనుకోని విధంగా ఎక్కడమైంది. ఓకే. సో ఈవెంట్ కోసం అయితే మీకేం పర్టికులర్ గా చెప్పక్కర్లేదు, ఎందుకన్నా అన్ని మీతో షేర్ చేశారు గ్రూప్ లో. ఇక మిగతా వాళ్ళు ఏంటి మీకు ఏం అనిపిస్తుంది, ఏం నేర్చుకున్నారు? ఐ వుడ్ లైక్ టు లిసన్ ఫ్రమ్ యూ. అంటే మళ్ళీ నేను ఒకసారి ఫ్లైట్ ఎక్కడం జరిగింది. గీటు యాక్సిడెంట్ అయినప్పుడు వెళ్ళాం కదా కలకత్తా. నాకు గుర్తొచ్చింది అనమాట. అంటే మెమరబుల్, మర్చిపోలేను కదా అవి. మళ్ళీ రిమెంబర్ అయింది. ఎస్, వెరీ గుడ్. హ్యాపీ అనిపించింది ఫస్ట్. యా. ఇంకా అక్కడ వీడియోస్ పెట్టారు కదా, అవి కూడా చూసి ఫుల్ గా హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఏంటంటే స్పెషల్ గా కనిపించారు అక్కడ మీకు. అసలు ఇండియన్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు ఉన్నారు అనమాట వాళ్ళ మధ్యలో. అది మన బాగా ట్రెడిషన్ ఎప్పుడు మనం మర్చిపోకూడదు కదా, మర్చిపోవద్దు. ఆ, ఎక్కడున్నాను. అదే ఈ ఈవినింగ్ ఈవెంట్ లో కూడా ఎలా ఉండాలో అలా ఉన్నారు. అది కూడా బాగుంది. డీజే నైట్ ఉండేది. బర్త్డే DJ కేక్ night. కటింగ్ కమ్ డీజే నైట్. డీజే నైట్ అంటే మనం ఏమి మోడర్న్ డ్రెస్లు ఏమి వేసుకోక్కర్లేదు కదా, మామూలు డ్రెస్ వేసుకొని కూడా డాన్స్ చేయొచ్చు, ఏముంది. బాగుంది. లాంగ్ ఇంకొక ఫ్రాక్. ఆవిడ లాంగ్ ఫ్రాక్. తెలిసి అనిపించింది. మిమ్మల్ని చూసి మేము అక్కడ ఉన్నట్టు ఫీల్ అయ్యాం అనమాట. ఎస్. మాకు కూడా అలాంటి రోజు రావాలని అనుకున్నాం మేడం. తప్పకుండా వస్తుందమ్మా. మనకు కూడా వస్తుంది అట్లాంటి రోజు. మేము మీ మీద రాయగడలో డిపెండ్ అయి చేస్తారు ఉంటది. అందరికి. థ్యాంక్ యూ రాయగడలో చేస్తా స్వప్న. మ్యామ్ చేస్తారు అందరికి పిలిచి, నేను కాదు. అబ్బా. మనందరం కలిసి మేడం తో ఎంజాయ్ చేయాలి కానీ ఆ, అవును, మనం చూద్దాం, అందరం ఆ రోజు అనుకుని కూడా మేడం వస్తుందేమో తో చూద్దాం. ఫిజికల్ మీట్. వస్తుంది మేడం, తప్పకుండా వస్తుంది. వస్తుంది. ఆల్రెడీ రోజు అనుకున్న రోజు డ్రీమ్ లో ఉన్నాను అనమాట. డ్రీమ్ వేసుకున్నాం ఆల్రెడీ. అది మిమ్మల్ని చూడగానే. మేనిఫెస్ట్ చేస్తున్నారు అందరూ. అవును. ఆ, యాక్చువల్లీ ఫిజికల్ మీట్ చాలా బాగుంటుందమ్మా. మనం జూమ్ లో మనం కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఓకే. ఒకసారి అండ్ పెట్టుకోవాలి మ్యామ్. యా, చూద్దాం ఫ్యూచర్ లో. మేడం మీరే ఒక డేట్ ఫిక్స్ చేయండి మేడం, దానికి మేము వీలు చూసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాం. అది ఇప్పుడే కాదు, టైం పడుతుంది కొంచెం. అలాగే మేడం. అంటే మేమంటే ఎవరి మటుకు వాళ్ళు ఉంటాం కనుక అది కొద్దిగా టైం పట్టేస్తుంది. అదే మీరు ఒక డేట్ అని అన్నారు అనుకోండి, ఎప్పుడైతే అప్పుడు 1 year అయినా 6 months అయినా ఎప్పుడైనా. చూద్దాం. ఓకే మేడం. అందరూ గట్టిగా కోరుకుంటే ఏమో అది ఎప్పుడైతే అవుతుంది ఆటోమేటిక్ గా. అలాగే ఇప్పుడైతే మేడం. నేనేం చెప్పను పలానా అప్పుడు పలానా డేట్ అని. అవునవును. ఎస్. థ్యాంక్ యూ మేడం. యా మోస్ట్ వెల్కమ్. ఇంకెవరు? డాన్స్ బాగా చేస్తారు మేడం. డాన్స్ బాగా చేశానా? థ్యాంక్ యూ. అక్కడ ఇంకా సూపర్ డాన్సర్స్ ఉండేవారు మొత్తం. కానీ మీరు కూడా బాగా చేస్తారు. అదే మాట, అది యాక్చువల్లీ ఓన్లీ విమెన్ కదమ్మా. అవును. దగ్గర దగ్గర 80 women అందరం కలిపి. సో అక్కడ మరి ఇంటి సమస్యలు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇవి అవి ఏం లేవు, అందరం ఒకటే అక్కడ. ఫ్రీగా అన్ని మాట్లాడడం, అడగడం, చెప్పడం, చేయడం, అక్కడ యాక్టివిటీస్ ఏవి చేపిస్తుండేవారు అవన్నీ చేయడం బాగా అనిపించింది. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అదేమాట, సరైన సమయంలో సరైన డెసిజన్ తీసుకొని మనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం అంటే ఇదే. అది ఉపయోగించుకోకపోతే ఇవన్నీ మిస్ అవుతాం. నేను మిస్ అయ్యిందును మీకు ఈ ఎక్స్పీరియన్స్ అంతా మిస్ అయ్యాను కదా. అదనమాట. అసలు విమెన్ అంటే ఎలా ఉంటున్నారు మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు లాస్ట్ టైం మనం ముంబై వెళ్ళేటప్పుడు
అసలు రియల్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది, ఎవరు ఎలాగా ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది నాకు అర్థమైంది ఫుల్ గా. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు కూడా గట్టిగా తలుచుకుంటే చేయగలరు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళే. అవును. ఈవెంట్ కండక్ట్ చేసిన ఆమె, తను విమెన్, అరేంజ్ చేసిన వాళ్ళు ఆడవాళ్ళు, ఓన్లీ వీడియోగ్రాఫర్స్ హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి మగవాళ్ళు ఉండేవారు తప్ప మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళే. అంటే ఆడ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అంటారు కదా, అవును. దానికి ప్రూఫ్ అన్నమాట. ఓకే, మీకు పెట్టిన వీడియో టీ బ్రేక్, అది టీ బ్రేక్ లోని వీడియో అందరిని జస్ట్ మాట్లాడుతూ వీడియో తీసి పెట్టాను. నేను ఎలాగో టీ తాగాను కదా, ఈ పని చేశాను అండ్ టైం వేస్ట్ అవ్వకుండా టైం ని ఎలా బ్యాలెన్స్ చేయాలో మేనేజ్ చేయాలో మాకు ఏ విధంగా చూపెట్టాలో అలా చూపెట్టారు మ్యామ్. అంటే అందరూ అక్కడ సింపుల్ లివింగ్ హై థింకింగ్ ఉన్నట్టుగా అనిపించారు. మీరు ఉన్న పొజిషన్ నుండి మీరు అక్కడ వరకు వెళ్ళగలిగారంటే ఎంత ఐ మీన్ ఫోకస్ మైండ్ మీరు అవన్నీ యాక్షన్ లో పెట్టారు కాబట్టి అక్కడ వరకు వెళ్ళగలిగారు అనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేబీ అలానే ఉండి ఉండొచ్చు. దట్టు ఏంటంటే నిన్న అదే చెప్పా కదా, హస్బెండ్ ఫేవర్ ఉండేదని. అతను కూడా టిఫిన్ చేయాలి కాబట్టి ఇద్దరం రెడీ చేసి కిందకి వచ్చి టిఫిన్ అక్కడ ఆర్డర్ ఇస్తే ఇంకొక 20 or 30 minutes పడుతుంది అన్నమాట అది రావడానికి. అది ఈ లోపు అతనికి ఏం చెప్పానంటే, నేను ఒకసారి లోపలికి వెళ్ళి చూసి వస్తాను కండిషన్ ఎలా ఉందో, నా బ్యాగ్ అది పెట్టి మళ్ళీ వచ్చేస్తాను ఆర్డర్ వచ్చే లోపు అని చెప్పి వెళ్ళి అక్కడ నా బ్యాగ్ అది పెట్టేసి అక్కడ వేరే వాళ్ళకి చెప్పాను, అలాగా ఇట్ ఈస్ నాట్ ఫీలింగ్ వెల్, ఐ వుడ్ లైక్ టు ఐ మీన్ గివ్ కంపెనీ ఫర్ బ్రేక్ఫాస్ట్ అండ్ కమ్ బ్యాక్ అని చెప్పి మళ్ళీ వచ్చాను అనమాట. వచ్చి ఇద్దరం టిఫిన్ చేసిన తర్వాత అప్పుడు అతను రూమ్ కి బయలుదేరారు, నేను ఇటు వచ్చాను. అంటే అక్కడ అది కూడా చూసుకోవాలి. సెషన్ ఉంది కదా అని అతను వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉమ్, కొంచెం ఫేవర్ అది ఉంది కాబట్టి అతనికి నేను ఉంటే బాగుంటది అన్నట్టు ఉంటది. అది ఫేస్ టు ఫేస్ నాకు తెలిసిపోద్ది కదా పొజిషన్. కాబట్టి టిఫిన్ కూడా చేసిన తర్వాత అప్పుడు అతను అటు వెళ్తే నేను ఇటు వెళ్ళాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ ఇద్దరం కలిపి తిన్నాం. సో అలా ఉంటాయి రకరకాలు. ప్రతి సిచ్యువేషన్ లో కూడా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలనుకుంటాం కదా, అవును. అదనమాట. అంటే ఇటు మన రిలేషన్ ని బ్యాలెన్స్ చేయాలి, అటు చేయవలసిన పని చేస్తుండాలి 100%. ఎక్కడ తగ్గేదిలే, అనుకుంటే అందరూ చేయగలరు అలా. అవును. ఉమ్. తర్వాత ఏంటంటే మనం అలా తయారైతే మన పిల్లలు కూడా అలా తయారవుతారమ్మా. మనం ఎక్కడెక్కడ స్టక్ అయిపోయి ఉండిపోయి మనల్ని మనమే బ్లేమ్ చేసుకుంటూ మన మీద మనమే నెగిటివ్ గా అనుకుంటూ ఉంటుంటే వాళ్ళు కూడా అలాగే తయారవుతారు, మనల్ని అలాగే చూస్తారు. బట్ ఎప్పుడైతే మనం కంప్లీట్ గా పాజిటివ్ గా స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా అన్ని చేయగలుగుతామో మనం వాళ్ళకి చెప్పక్కర్లేదు, నేర్చుకుంటారు చూసుకుని వాళ్ళే. నేను ఈసారి ఏం చెప్పలే మా పిల్లలకి, ఒకటే చెప్పాను ఏంటంటే ఎటువంటి కంప్లైంట్స్ రాకూడదు మీ ఇద్దరి మీద, వచ్చేసరికి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను అంతే. ఇచ్చేయండి, అది చేయండి, ఇది తాగండి, అది తినండి, ఏం లేవు. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఓ పిల్లలు ఎలాగున్నారు అని చెప్పేసి వాళ్ళకి పదే పదే ఫోన్లు చేయడాలు మాట్లాడాలి ఏం లేదు. వాళ్ళు ఓకే. కూడా చేయలేదా మేడం? వాళ్ళు మధ్యలో చేశారు, వాళ్ళ నాన్నగారు ముందు మాట్లాడారు అనమాట, అమ్మ క్లాస్ లో ఉందని చెప్పారంట. నేను వచ్చిన తర్వాత చెప్తే అప్పుడు నేను చేశామాట. మళ్ళీ నిన్న కూడా అలానే ఆ అంతే తప్ప. అంటే ఏంటంటే ఇవన్నీ కొంతమంది మనం ఏమనుకుంటామంటే పిల్లల మీద ప్రేమ అంటే వాళ్ళకి పదే పదే ఫోన్లు చేసి ఏం చేస్తున్నారు ఏంటి చూడడం అడగడం. బట్ దట్ ఈస్ నాట్. ఈవెన్ మేము చిన్నప్పుడు కూడా, నేను బిఎడ్ చేసినప్పుడు కానీ లేదా మామూలుగా ఎప్పుడైనా పదే పదే మా అమ్మ వాళ్ళు ఫోన్లు చేయడం మాట్లాడడం అడగడం అవి ఎప్పుడు చేయలేదు. నేను చూస్తుండే కదా నా ఫ్రెండ్స్ వాళ్ళకి ప్రతిరోజు ఫోన్లు చేయడాలు మాట్లాడాలు డైలీ రొటీన్ రిపీట్ చేయడం అవేం లేదన్నమాట. ఏది ఇంపార్టెంటో ఎంతవరకు ఏది మాట్లాడాలో అంతవరకే, ఆ మాట్లాడడంలోనే బోల్డ్ నేర్చేసుకోవచ్చు అనమాట. సో నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇలా వీల్ క్యాంప్ వెళ్ళినా, మొన్న మా పాప వెళ్ళింది కదా, అమ్మో ఎలా ఉందో, తింటుందో లేదో, చేసుకుంటుందో లేదో అని. నాకు అదేం లేదు, చేసుకుంటే పర్లే,
అక్కడ ఉన్నారు కదా మిగతా వాళ్ళు నేర్చుకుంటుంది అని చెప్పడం తనకే చెప్పానమాట. నీకు ఎప్పుడు వీలైతే మీ మేడం ఫోన్ చేయమంటే నువ్వు చెయ్యి అని చెప్పి. మొన్న మా బాబు క్యాంప్ వెళ్ళాడు, వాడు అంతే. అక్కడ టైం వీలు బట్టి వాడు చేయడమే తప్ప అమ్మో నా కొడుకు ఏంటి అయిపోయిందో, వాడికి జ్వరం వచ్చింది, ఎలా ఉన్నాడో, ఆ, ఆ, పర్లే, మేనేజ్ చేయడం వస్తుంది, నేర్చుకుంటాడు. ఫీవర్ ఉన్నా కూడా ఎలా ఏం చేసుకోవాలి, ఓన్ కేర్ ఎలా తీసుకోవాలి, అవన్నీ అర్థమవుతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్ కదా. ఓ అన్నిటికీ మనమే ముందు పడిపోయి ఓ వాళ్ళకి హెల్ప్ చేసేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఓన్గా ఎలాగ మేనేజ్ చేసుకోవాలో రాదు తర్వాత. ఆ తర్వాత మళ్ళీ కొడుకైతే కట్టుకున్న భార్య, కూతురికైతే కట్టుకున్న భర్త తిట్టుకుంటాడు అప్పుడు నన్ను. ఉమ్. అంతే కదా, మీ అమ్మాయి నేర్పించిందర్రా మీకు అని చెప్పి. అంతే కదమ్మా, ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు విమెన్ అవును. చిన్నప్పుడు ముద్దు 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 అని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్పకుండా చేయకుండా ఏ పనులు నేర్పించకుండా ఓ గారాబంగా పెంచుతున్నారు. పెళ్లిళ్ళు అయిన తర్వాత ఒక్కొక్కరికి రోజు దాన్ని ఏమంటారు, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అవును. అంటారు. నేనేమో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా, నేనే ఎగ్జాంపుల్. ఎవరమ్మా ఎగ్జాంపుల్? నేను నాకు నాకు మీరా? జరిగేది. ఉమ్. చాలాటవన్నీ లేకుండా ఉండాలంటే ముందు నుండే అసలు ఏంటంటే కూతుర్ని ఒక రెస్పాన్సిబుల్ విమెన్, లవబుల్ వైఫ్ అండ్ ఎఫెక్టివ్ మదర్ గా ఎలా తయారవ్వాలో చిన్నప్పటి నుండి నేర్పించాం. అలాగే కొడుకుని ఒక అండర్స్టాండింగ్ హస్బెండ్, కేరింగ్ సన్, ఓకే, అలాగే రెస్పాన్సిబుల్ బ్రదర్ గా ఎలా ఉండాలో కూడా నేర్పించాలి. మా కానీ బాబుకి అయితే ఒకటి తండ్రిని చెప్పాను. తండ్రిని చూసి ఇవన్నీ నేర్చుకుంటారు మేడం కొడుకులు. తండ్రిని చూసి నేర్చుకుంటారు, కొన్ని మనం మనం బట్టి కూడా నేర్చుకుంటారు. ఉమ్. ఇప్పుడు తండ్రికి మేబీ కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు, వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి. తల్లి నుండి కూడా కొడుకులు నేర్చుకుంటారు అమ్మా. ఎందుకంటే కొడుకులు ఎక్కువగా తల్లికి అటాచ్ అయ్యి ఉంటారు మనకి సైకాలజీ పరంగా కూడా. ఆ కూతుర్లు తండ్రితో అటాచ్ అయ్యి ఉంటారు. ఓకే, తల్లి ప్రభావం ఎక్కువ కొడుకు మీద ఉంటది. ఇట్స్ 100% ష్యూర్. ఎందుకంటే మా నాన్నగారు కూడా ఎప్పుడు నాకు చెప్తుంటారు, మా అమ్మ ఇలా చేసింది అలా చేసింది, తను ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండేది, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చాలా దీనిగా ఎదుర్కొంది. అంటే నానమ్మ ప్రభావం నాన్న మీద చాలా ఉంటది. ఆ అండ్ మీకు కూడా చెప్పాను కదా ముందు, మా బాబుకి 4 or 5 years అప్పుడే అన్నాడు మాట వాడు, నేను ఉమ్. అందరితోని ఎందుకు ఇలా మాట్లాడుతుంటాను తెలుసా, నువ్వు అందరితో మాట్లాడతావు కదా అలా నవ్వుకొని పలకరించుకొని, ఉమ్. అందుకే. ఉమ్. ఓకే, అవును. తర్వాత నువ్వు పెద్దమ్మతో క్లోజ్ గా ఉంటావు కదా, ఫ్రెండ్లీగా ఉంటావు కదా, అందుకే నేను కూడా శైలంతోని ఎప్పుడు క్లోజ్ గా ఉంటాను. అంటే ఇవన్నీ ఏంటి, నేను చెప్పినవి కాదు అడిగి, నేను చేస్తున్నవి చూసి నేర్చుకొని వాడు చేస్తున్నవి. సో మొన్న అయితే ఒకటి చెప్పాను అడిగి, ఋషి నీదే రెస్పాన్సిబిలిటీ, ముగ్గురిని చూసుకోవాలి ఇప్పుడు నువ్వు అంటే ఉమ్. అర్థమవుతుంది కదా. తాతను వాళ్ళ నానమ్మని నానమ్మ. చెల్లి నీదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పాను అనమాట. అలాగే అన్నాడు. దానికి చదివించడం, టైంకి ఫుడ్ పెట్టడం, వాళ్ళ స్కూల్లో ఫ్రూట్ సలాడ్ తెమ్మన్నారు అనమాట. మేము ఏదైతే క్యాంప్ వెళ్ళాం ఆ రోజు ఫ్రూట్ సలాడ్ కూడా తయారు చేసి బాక్స్ లో పెట్టాడు. ఓకే, ఆ ఇంకేదో కొంచెం మారం చేస్తుంటది కదా చెల్లి, ఉమ్. సరే తినిపించమన్నట్టుంది, సరేలే తినిపించేయాలి అని చెప్పి అనమాట. స్కూల్కి వెళ్తున్నాడు, టైం అయిపోద్దని గాబరా అది వెళ్ళిపోతాను ఉంటది కదా. పుట్టి ఫ్రూట్ సలాడ్ తినేసి 2 వరకు ఉంటే ఖాళీ కడుపుతో బాగోదు, కొంచెం తినిపించి ఒక ఇడ్లీ ఏదైనా అని చెప్పి అనమాట. అప్పుడు నేను ఎక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఉన్నాను, బెంగళూరు ఉమ్. కాదు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను, ఫ్లైట్ ఎక్కడానికి. ఇంటికి ఫోన్ అనమాట, ఫ్రూట్ సలాడ్ అవుతుంది, ఇంకేంటి ఫర్దర్. ఓకే, అప్పుడు చెప్తే సరేలే తినిపించేస్తాను అన్నాడు అనమాట. ఇవన్నీ
అవే మేడం వాల్యూస్ ఎడిషన్ ఇన్ లైఫ్. Yes. మనం లేకపోయినా ఇంట్లో వాళ్ళు మేనేజ్ చేసుకోగలగాలి, ఒకరి పట్ల ఒకరికి రెస్పాన్సిబిలిటీ రావాలి, ఎవరి పట్ల వాళ్ళకి జాగ్రత్త ఉండాలి, పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ పట్ల ఎలా ఉండాలో అలా ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి బోల్డ్ ప్రాసెస్ లో అవుతుంటాయి అంత అన్ని. ఎస్, అందుకనే ఇంట్లో కలిసి రచ్చ గెలవాలి అంటారు. ఇంట్లో అంతే. పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకు బయట ఏదైనా సాధించినా దానికి ఒక అర్థం అనేది ఉంటది. ఉమ్, అంతేనమ్మా. ఇంకా ఇంకేమైనా అడగవలసిన చెప్పాల్సిన ఉన్నాయా? మ్యామ్ ఉమ్, మొన్న మీరు 2025 వచ్చే వరకు ఎలా ఉండాలో అప్పుడు రాపిచ్చారు కదా, అప్పుడు అందులో రాసుకున్నాను థైరాయిడ్ నార్మల్ చేసుకోవాలని. మొన్న నేను టెస్ట్ చేయించుకున్నాను, నార్మల్ అయింది మ్యామ్, కంట్రోల్కి వచ్చింది. కంగ్రాచులేషన్స్. Thank you. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్ని వేరేవి కూడా అన్ని ఉండాల్సినంతగా ఉన్నాయి మ్యామ్. ఎస్, మనం ఎలా అనుకుంటే అలా ఉండగలం, మనం ఎలా కావాలంటే అలా మన బాడీని తయారు చేసుకోవాలి. మన ఆలోచన, మన లైఫ్ స్టైల్, డే టు డే రొటీన్ ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది మన మీద. ఎస్, ఒకప్పుడు నాకు చల్లదన్నం అంటే కొంచెం దీనిగా ఉండేది. ఇప్పుడు వెళ్ళి 2 రోజులు కంప్లీట్ ఏసీ, అది ఏరోప్లేన్ లోనే ఏసీ, దీనిలో ఐ మీన్ ఎయిర్పోర్ట్ లో ఏసీ, అక్కడ స్టేషన్ దగ్గర ఏసీ, రూమ్ లో అయితే మరి ఏసీ ఆన్ చేయలేదు, ఫ్యాన్ కూడా లేదు అక్కడ, అలాగే పడుకున్నాం మామూలుగా. నేను బ్యాలెన్స్ చేసుకోవాలి మళ్ళీ బాడీని. ఓకే, అందుకు అన్ని అవుతాయి మనం గాని గట్టిగా కోరుకొని ప్రయత్నిస్తే. వెరీ గుడ్ అన్న, వెల్ డన్, కీప్ ఇట్ అప్. ఇంకొకటి కాల్షియం అయితే టెస్ట్ చేపిస్తే రిపోర్ట్ తప్పొచ్చింది, కానీ నాకు నమ్మకం ఉండే నేను తీసుకుంటాను కాల్షియం ఫుడ్స్, అంత తక్కువ రాదు, అసలు ఉండాల్సినంత కూడా ఇవ్వలే అందులో రిపోర్ట్. మళ్ళీ రీటెస్ట్ చేయించుకున్నాను, వెళ్ళి చేయించుకుంటే మళ్ళీ అంతే ఉంది, కరెక్ట్ గానే ఉంది. కాల్షియం కోసం ఆడవాళ్ళు ఏంటంటే ఇది నువ్వులుండలు అవి తింటే మంచిది. రోజు తప్పించి రోజు నువ్వులుండ ఒకటి, శనగుండ ఒకటి అలా తింటూ ఉంటే కాల్షియం, ఐరన్, జింక్ ఇవన్నీ కూడా మనకి బాడీకి దవుతాయి అన్నమాట. ఎక్కువ మందికి ప్రాబ్లం ఉంటది కదా, కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఆడవాళ్ళు అనగానే వస్తాయి ఫస్ట్ అవే. దట్టు 30s క్రాస్ అయ్యి 40s వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఇక్కడ ఏజ్ ఈజ్ నాట్ మ్యాటర్ అనుకుంటున్నాం కాబట్టి, మనం 120 సంవత్సరాలు బతకాలనుకుంటున్నాం కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎనీ మోర్? గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్, చెప్పండి. నేనైతే మీ మూమెంట్ ని ప్రతిదీ అబ్జర్వ్ చేశాను. మీరు పెట్టిన టేక్ ఆఫ్ అది ఉంది కదా, అప్పుడు అందరూ భయపడతారు, అంటే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అనౌన్స్ చేస్తారు కదా టేక్ ఆఫ్ అవుతుందని. కొంతమంది అంటే భయాలను గుర్తు చేసుకొని అన్ని ఉంటాయి, బట్ మీరు ఎంత చక్కగా అది పెట్టేసరికి నాకు ఏంటి భయపడి ఈ భయాన్ని వేరేగా అంటే డైవర్ట్ చేశారా, లేకపోతే మేడంకి భయం అయితే లేదు డైవర్ట్ చేశారా, లేకపోతే ఇది అందరికి చూపించాలని పెట్టారా అని అనిపించింది అది. ఇంకా మీరు అంటే శారీ కట్టుకొని డాన్స్ వేస్తున్నారు కదా, ఒకానొక సందర్భంలో అంటే 2021 లో నేను అలాంటి ఒక సెషన్ కి అటెండ్ అవ్వడం జరిగింది. అంతా అక్కడ కూడా స్త్రీలే టోటల్ గా. అయితే నాలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నది ఆ రోజు లేదు. ఎందుకు అంటే నాకు అంత ఇంగ్లీష్ రాదు, నేను ఇంగ్లీష్ వచ్చినా అంత నేను మాట్లాడలేను. ఒక పక్క కూర్చొని అందరు ఏం చేస్తున్నారు అని అబ్జర్వ్ చేశాను ఆ రోజు ఆ సెషన్ లో చేస్తూ. అంటే ఇలా ఉంటుందా లైఫ్, అంటే సెషన్స్ అంటే ఇలా ఉంటాయా, ఫిజికల్ మీట్ అంటే ఇలా ఉంటుందా, ఇవన్నీ నాకు నేను బేరేజ్ వేసుకున్నా. అప్పటిదాకా ఏంటి అని అంటే ఒక చిన్న మారుమూల పల్లెటూరు, దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే రోజు బండి స్కూటీ వేసుకొని వెళ్ళి నా జాబ్ ఏదైతే ఉందో అది చేసి రావడం, అంతవరకే నాకు తెలుసు.
ఇలా ఫిజికల్ మీట్ ఇదంతా నాకేం తెలియదు, అదొక కొత్త వాతావరణం. మా హస్బెండ్ అడిగాను, ఇలా జరుగుతుంది ఇలా వెళ్తా అంటే, ఎక్కడో యూట్యూబ్ లో చూపించింది, 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఆయనతో నువ్వు వెళ్ళి ఆయన సెషన్ విని అంత ఉంటదా, మనల్ని ఎలా ట్రీట్ చెయ్యరు, అదంతా అబద్ధం, ఫేక్, నువ్వు నమ్మొద్దు అని చెప్పారు. సరే అని తనని ఒప్పించడానికి చాలా ట్రై చేశా, ఎందుకంటే అక్కడ నుండి తనే కదా నన్ను తీసుకెళ్ళడానికి ఉండాల్సింది. అప్పుడు తెలియదు అంతగా. అయితే ఎలా నిన్ను నమ్మించడం ఎలా, ఇవన్నీ ఉన్నాయని నమ్మించడం ఎలా అంటే, అతనితో డైరెక్ట్ గా మాట్లాడు, ఒకసారి నేను నమ్ముతాను అన్నాడు. నిజానికి అతనితో మాట్లాడేంత సీన్ కూడా నాకు లేదు. సరేలే, ఆ రోజు ఏ ధైర్యంతో చెప్పానో తెలియదు. అతనితో ఒక్కసారి మాట్లాడితే ఓకేనా క్లాసు అని అడిగా. అంటే ఓకే పర్వాలేదు నేనే తీసుకెళ్తా అన్నాడు. సరే అయితే అని చెప్పి యూనివర్స్ అలాగే అవకాశాలు వచ్చింది. ఫస్ట్ మీట్ లో అతనితో కూర్చొని భోంచేయడం అవకాశం వచ్చింది నాకు. అంటే తనతో కూర్చొని డైరెక్ట్ గా తనే ఒక 2 ముద్దలు అన్నం పెట్టేలా నాకు ఒక అవకాశం వచ్చింది. మా హస్బెండ్ చూస్తున్నాడు, స్టన్ అయ్యాడు, ఇది ఎలా ఏంటి అన్నది అర్థం అవ్వలేదు. అప్పటి నుండి క్లాసెస్ అంటే తనకు తెలుసు అన్నమాట. అలా ఫిజికల్ మీట్ కి ఓన్లీ స్త్రీలే ఉన్న దానికి నేను వెళ్ళాల్సి వచ్చినప్పుడు అతనికి నేను చెప్పాను, సార్ మీరు ఇలా ఏదైతే స్ట్రగుల్ చేసి మీ లైఫ్ ని ఇలా వచ్చారో, నేను కూడా దీన్నంతా నేను ఓవర్కమ్ అయ్యి నేను కూడా ఇలా ముందుకు వెళ్తానని అతనికి ఆ రోజు మాట ఇచ్చాను. యాజ్ ఇట్ ఈస్ గా అలాగే హైదరాబాద్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఎలా అయితే అనుకోకుండా డెసిషన్ తీసుకొని ఎలా అయితే వెళ్ళారో, అట్లా ఊహించకుండా నేను కూడా ఇక్కడికి వచ్చేసా. అంటే నాకు తెలియదు నేను ఇలా వస్తున్నాను, తర్వాత ఏం జరుగుతుంది ఏంటి, తర్వాత నా ప్రాసెస్ ఏంటి, ఇదంతా ఏమీ తెలియదు, వచ్చేసాను అంతే. మళ్ళీ ఇంకెప్పుడు నేను ఆ సెషన్ కి వెళ్ళలేదు. కానీ అతని తాలూకా వీడియోస్ అన్ని నేను అబ్జర్వ్ చేస్తున్నా, దాని తాలూకాని ఛాలెంజెస్ అన్ని ఓవర్కమ్ అవ్వడము, ఇప్పుడు మళ్ళీ మీ దాకా చేరడము, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మీరు వెళ్ళాక మీరు వేస్తున్న ప్రతి స్టెప్ అవేర్నెస్ తో ఎలా ఉండాలి, మనం అక్కడ మనలో ఏ లోపం లేదు, మనం స్ట్రాంగ్ అయితే అన్ని స్ట్రాంగే అన్నట్టు మీరు చూపించడం, మీ యాటిట్యూడ్ అక్కడ, అంటే ఒక స్త్రీగా ఎలా ఉండాలి అంటే నాకు తర్వాత నెక్స్ట్ స్టెప్ అర్థమవుతుంది కదా. అంటే మీరు ఎలా వెళ్ళారు, మీ పిల్లల్ని ఎలా, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పింటారో అదంతా నాకు అర్థం అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు సార్ వెళ్ళారు, మేడం వెళ్ళారు, సార్తో పాటు ఇక్కడ పిల్లలకు అప్పచెప్పింటారు. అంటే నేను చూశాను మిమ్మల్ని లైవ్ లో, ఒక 4 hours మీతో కలిసి నేను జర్నీ చేశాను. చార్మినార్ అంతా చుట్టూ తిరగడం జరిగింది. ఆ రోజు మీరు ఎంత యాక్టివ్ గా ఉంటారో అవన్నీ నాకు తెలిసింది టోటల్ గా. ఆ ఎక్స్పీరియన్స్ అన్నది ఇక్కడ చూసాను. 3 గంటలకి నేను లేవాలి, మళ్ళీ నేను వెళ్తున్నానని మీరు మెసేజ్ పెట్టినప్పుడు 3 గంటలకి లేచినప్పుడు కూడా మీకు అదే యాక్టివ్నెస్ ఉంది, ఎక్కడ మీరు అలసిపోయారని లేదు. ఆ రోజు నేను మా పిల్లలు కూడా మీకు చెప్పాం, మేడం మేము ఇంత తిరుగుతూనే అలసిపోయినట్టు అనిపిస్తుంది, ఇంతసేపు తిరిగారు కనీసం మీకు ఒక చెమట చుక్క కూడా రాలేదు, ఇదైతే జలస్ గా ఉంది మాకి అని అన్నా నేను. అలా ప్రతిదీ అబ్జర్వ్ చేసినాక నాకు అనిపించింది ఏంటంటే, ఒక స్త్రీ మనం కొన్ని ఓవర్కమ్స్ లిమిట్స్ కొన్ని మనకు మనమే విధించుకున్నాం. అవి ఎవరైతే మనం ఇది అని ఎవరు చెప్పట్లేదు, బట్ అవన్నీ విధించుకున్నామా, అసలు మన శక్తిని ఆపడం ఎవరి తరం కాదు, అది మీరు మాకు ప్రూవ్ చేసి చూపించారు. అంటే హెలికాప్టర్ అయినా, విమానం అయినా, ఎక్కడైనా, అంటే నేలలో అయినా, గాలిలోనైనా, జలాంతర్గంలోనే, ఎక్కడైనా కూడా మనం మనమే, మనకంటూ ఒక స్థితి ఉంది. దీన్ని అహంకారంతో కాకుండా అర్థం చేసుకొని మనకు మనం ఏంటి అని వెతుక్కున్నప్పుడు అన్స్టాపబుల్, మీరు చెప్తుంటారు కదా వీఆర్ అన్స్టాపబుల్ అని, అది మాత్రం 100% చేయగలము అన్నది మీరు ప్రూవెన్ చేసి చూపించారు. అంటే నాకు ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలంటే కొంచెం భయం అయ్యేది. ఆ ఇంగ్లీష్ తోనే మీరు ఈ రోజు ఎలాంటి వాళ్ళతోనైనా మాట్లాడగలుగుతున్నారు. మా ఇంగ్లీష్ టీచర్ చెప్పేది చిన్నగా ఉన్నప్పుడు నాకు, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటది, నువ్వు గనుక ఇంగ్లీష్ బాగా పట్టుకోగలిగితే నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేస్తావు, నువ్వంటే అంత ఇష్టం నాకు అని తను చెప్పేది. ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ దగ్గర అంటే ఇప్పుడు ఏదైనా తప్పు పోతే, నేను రాసినప్పుడు తప్పు పోతే వెంటనే మీరు డిలీట్ చేస్తారు కదా, అది నాకు ఒకసారి మేనిఫెస్టేషన్ చేసుకుంటా అనమాట. చిన్నప్పుడు మేడం చెప్పారు కదా, కరెక్ట్ టీచర్ దగ్గర ఉన్నాను నేను ఇప్పుడు అనుకుంటా. అలా ప్రతి మూమెంట్ సెల్ఫ్ అవేర్నెస్ తో ఎలా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలి. మేడం నేను ఆ రోజు 10,000 శారీ కట్టుకున్నా, కానీ నాకు ఆ రోజు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. అంటే నాకేదో వెనక్కి లాగుతుంది. అంటే అందరినీ చూసేసరికి నేను ఎక్కడో చిన్న పల్లెటూరు, వీళ్ళంతా చూస్తే ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంత డాన్స్ లేస్తున్నారు, నాకేం అర్థం అవ్వట్లేదని.
అదే ఇంగ్లీష్ కనుక నాకు కూడా వచ్చింటే నేను ఈరోజు భయపడేదాన్ని కాదు. నేను కూడా క్లారిటీగా ఇంకా వాళ్ళతో మూవ్ ఆన్ అయ్యేదాన్ని. బట్ ఇది ఒకటి ఉంటది అనేది తెలిసింది. నేచర్ ఎలా ఉంటది బయట వ్యక్తులతో అన్నదే అర్థమైంది. సో అవన్నీ ఇప్పుడు మీరు చేసి చూపిస్తుంటే ఏది కూడా మనమే వెనక్కి లాక్కుంటున్నాము. దీనికి మనకి ఏది అడ్డు లేదు, మనకి ఏది ప్రతిబంధకం కాదు, మనం తలుచుకుంటే ఏదైనా అవుతుంది అని మీరు చేసి చూపించడం ప్రాక్టికల్ గా అది మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళింది. అసలు 3 రోజులు మీరు లేరన్న పదం ఎక్కడ లేదు, లేదు. అసలు లేరు అన్న ఫీలింగే లేదు మాకైతే. 3 రోజులు మార్నింగ్ ఉన్నా మధ్యాహ్నం ఉన్నా అది వీడియోస్ వస్తూనే ఉన్నాయి, మీరు ఏం చేస్తున్నారని చెప్తూనే ఉన్నారు. సో నాకు అనిపించింది చివరిగా ఏంటి అని అంటే ఒక లేడీ యాజ్ ఎ లేడీ రిలేషన్ పరంగా కానీ తన వృత్తిలో కానీ ఏ విషయంలోనైనా ఇలా చిటికేస్తే ఏదైనా చేయగలదు. ఇక్కడ మా మేడం నాకు కనిపిస్తుంది, నెక్స్ట్ నేనే అన్న ఫీలింగ్ నాకు అదైతే వచ్చింది. వెరీ గుడ్, ఇప్పుడు వెరీ గుడ్. హస్బెండ్ అది అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తాడు, నీకు టైం అయింది సెషన్ కి, ఇంకా ఎంతసేపు చూసుంటావు, రాలేదా లింక్ ఇంకా నీకు అని చెప్పి అడుగుతాడు అనమాట. అంటే ఆ సెషన్స్ తనకు కూడా అర్థమయ్యేటట్టు తెలిసింది. ఇప్పుడు ఎంతమంది చెప్పినా మ్యూట్ అయింది. అలా అలవాటు అయిపోయింది. సో మీరు మాకు చూపించారు ఈ 3 రోజులు సెల్ఫ్ అవేర్నెస్ తో ఎలా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎక్కడికి వెళ్ళినా మనదంటూ ఒకటి అంటారు కదా మేడం, మనకంటూ ఒకటి ఉండాలి అని అది చెప్తారు కదా, అది ఏంటనేది యాటిట్యూడ్ అనాల మరి అది ఏం తెలియదు. యూనిక్నెస్. మన మార్క్ అంటూ ఒకటి ఉండాలి, మనం ఉన్నామంటే ఇక్కడ ఒకటి చేసి వెళ్ళిపోవాలి అని అంటారు కదా, అది కల్లారా చూసాను నేనైతే. చేశారు, మేము చూసాము, మేము కూడా అదే దారిలో ఉండాలి, ప్రతి ఒక్కరం మేము కూడా అలాగే ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ మేడం, మీరు ఎంత గొప్ప ఆపర్చునిటీస్ మాకు కల్పించారు. మేమైతే ఎప్పుడెప్పుడు ఎప్పుడు వస్తారా మేడం అని నేనైతే అదే చూసాను. ఎప్పుడు వస్తారు మేడం, ఎప్పుడు మాట్లాడాలి మేడం తోనని అని. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా హైలైట్ ఏంటంటే ఐ వాజ్ సర్ప్రైజ్ సుమన్ గారు కూడా సాటర్డే సండే బెంగళూరులోనే ఉన్నారు. లేదు, కలవలేదు. నేను అంటే నిన్న నైట్ అనుకుంటా మెసేజ్ చేశాను అనమాట సార్ కి, సార్ నా ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది, ఐఎమ్ లీవింగ్ టుమారో మార్నింగ్ అని. అతను ఒక పేపర్ కటింగ్ పెట్టారన్నమాట, పిక్చర్. అతనికి జయసుధ గారికి సన్మానం చేశారన్నమాట, తెలుగు ఇది ఉంటది కదా కమ్యూనిటీకి సంబంధించింది. ఓకే, సో సాటర్డే సండే నేను ఇక్కడే ఉన్నాను అన్నట్టు మెసేజ్ పెట్టారన్నమాట. వావ్, దట్స్ గ్రేట్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ అని పెట్టి నేను పెట్టాను. ఆ తర్వాత మార్నింగ్ ఈరోజు నేను మెసేజ్ చేశాను, ఐఎమ్ బ్యాక్ టు విశాఖపట్నం అండ్ గోయింగ్ టు మై హోమ్ టౌన్ అని చెప్పి. ఓకే, హ్యావ్ ఎ వండర్ఫుల్ వీక్, టేక్ కేర్, బాయ్ అని పెట్టారన్నమాట మెసేజ్. సార్ మంగళూరే కదా మ్యామ్, దగ్గరనే కదా అక్కడే మంగళూరు. అదే ఆ 2 రోజులు అతను బెంగళూరులో ఉన్నారు, బెంగళూరులో అయింది ఈవెంట్ వాళ్ళకి. అదే సో నేను అంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత ఎక్స్కలేటర్ లో లాస్ట్ టైం ముంబైలో నాకు ఎలా అయితే కనిపించారో, ఎక్స్కలేటర్ చూడగానే నాకు అది గుర్తొస్తుంది అనమాట. ఆ రోజు ఇలా దీని మీద దిగొచ్చారు ముంబైలో అని చెప్పి. అయితే ఈసారి అయితే అతను మరి మీట్ అవడం అవ్వలేదు, కానీ నేను ఎవరినైతే మీట్ అవడానికి వెళ్ళానో ఆమెతో అయితే మీట్ అవడం అయింది, ఫొటోస్ తనతో తీసుకోవడం అయింది, మాట్లాడడం అయింది, అన్ని అయ్యాయి. మ్యామ్ లాస్ట్ ఇయర్ ముంబై వెళ్ళారు కదా, అక్కడ ఎనర్జీ తాలూకా సెషన్ విన్నారు. ఈసారి ఐఎమ్ బార్న్ టు షైన్ అని స్లోగన్ ఉంది. అంటే ఈ రెండిటికి మధ్య మీకు ఏదైనా తేడా అనిపించిందా? ఎనర్జీని మనం కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకొని ఎక్కడ ఎలా ఉపయోగించాలో ఉపయోగిస్తే ఆటోమేటిక్ గా మనం షైన్ అవుతాం. ఓకే, ఈవెంట్ పేరు ఏంటంటే అన్స్టాపబుల్ యూ. ఈ మధ్య మనం పాట వేసుకుంటుండేవాళ్ళం కదా, ఐఎమ్ అన్స్టాపబుల్. ఈవెంట్ పేరు అది, అన్స్టాపబుల్ యూ. అంత తొందరగా జరిగింది మీకు? యాక్చువల్లీ రియల్లీ ఇట్ వాజ్ కనెక్టెడ్. ఐ మీన్ సోల్ మీట్ అంటాం కదా మనం, సోల్ మేట్ అని, ఆత్మ సంబంధం. ఇప్పుడు మనం ఎలా అయితే ఇక్కడ అందరం కలిపి అన్ని ఎస్
నా అన్న ఒక భావం కలుగుతుందో, మన అని ఒక భావం కలుగుతుందో అక్కడ అనిపించింది మాట నాకు అలా. తను అంటే శృతి, అలాగే మిగతా వాళ్ళు అందరూ కూడా కొత్త వాళ్ళు, అసలు వీళ్ళు మనకు తెలియదు అన్న ఇది కాకుండా మన అన్న భావం అయితే అనిపించింది. అది బాగుండేది ఎక్స్పీరియన్స్. అందుకే మన ఎనర్జీని ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉంచుకుందాం. అనవసరమైన ఆలోచించి డ్రైన్ చేసుకోవద్దు. దేనికోసం ఉపయోగిస్తామో, దేని మీద ఫోకస్ పెడతాం, ఖచ్చితంగా అదైతే సాధిస్తాం. ఇట్స్ 100% ష్యూర్. యా, ఎనీమోర్? ఇప్పుడు ఒకటి అనౌన్స్ చేయబోతున్నా మీకు. ఆర్ యూ ఆల్ రెడీ? ఎస్ మ్యామ్. ఈ మధ్య రాక్ స్టార్స్ కాంపిటీషన్ మనం పెట్టాం కదా, 3 days ఛాలెంజ్. అవును మ్యామ్. ఎవరెవరు పాల్గొన్నారు అందులో? యా, శైలజ గారు, ఆశ్లేష, భారతి, స్వప్న, అల్వేలమ్మ, చైతన్య గారు, గాయత్రి గారు ఇలాగ అంటున్నారు. పాల్గొన్నారా? ఏరి ఓకే. స్వాతి, సంతోష్. యా, సో దీనిలో 39 మెంబర్స్ ఉండేవారు. 3 days ఛాలెంజ్ లో మేము పాల్గొంటాం జాయిన్ అయినారు. ఓకే, అందులోని 21 మెంబర్స్ చేశారు. రిమెంబర్, అవుట్ ఆఫ్ 39, 21 మెంబర్స్ పాల్గొన్నారు. 13 మెంబర్స్ 3 days కంప్లీట్ చేశారు. ఓకే, 5 మెంబర్స్ 2 days టాస్క్ కంప్లీట్ చేశారు. రిమైనింగ్ ఏమో 3 days చేశారు అన్నమాట. 1 day చేసి 1 day. యా, అండ్ 6 మెంబర్స్ వీడియో చేశారు. వీడియో ఏదైతే చేయమని చెప్పామో ఓన్లీ 6 మెంబర్స్ చేశారు. ఓకే, అండ్ దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? కమిట్మెంట్ అందరికి లేదు. అవకాశం అందరికి వచ్చినా ఉపయోగించుకోవడం కొంతమందికి వస్తుంది. అవును. అందరూ ఓకే, యాక్షన్ లో పెట్టలేకపోతున్నారేమో. ఫోకస్ చేస్తున్నారు కానీ కొందరు యాక్షన్ లో పెట్టలేకపోయారు. వసంత 2 days చేశారంట చాట్. 2 days. యా, సో యాక్చువల్లీ ఏంటంటే మనకి మనల్ని మనం తెలుసుకోవడానికి, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ యూనివర్స్ ఎప్పుడు కూడా అవకాశాలు ఇస్తూ ఉంటది. కానీ దాన్ని మనం ఎంతవరకు అందిపుచ్చుకుంటున్నాం అన్నదే మెయిన్. ఓకే, గాయత్రి గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి అమ్మా. గుడ్ ఈవినింగ్, చెప్పండి. నేను 3 days చేశాను మేడం. అయితే వీడియో చేయలేకపోయాను మేడం, ఓకే, హెల్త్ బాగాలేక. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. వెరీ గుడ్. తర్వాత ఆ క్వశ్చన్స్ అన్ని చాలా బాగున్నాయి మేడం. అసలు ఎప్పుడు చూడనివి, విననివి అవి ఎస్, చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. వెరీ థ్యాంక్ గుడ్. యూ సార్. యూ మోస్ట్ వెల్కమ్ అమ్మా. సో మీలో ఎంతమంది రెడీ ఉన్నారు ఎవ్రీ మంత్ ఇలా మనం ఛాలెంజ్ ఫర్ సమ్ డేస్ లో పాల్గొనడానికి? యా, స్వాతి గారు రెడీ, గాయత్రి గారు రెడీ, భారతి, ఆశ్లేష, కాంచన గారు, శైలజ గారు, ప్రమీల, అల్వేలమ్మ, చైతన్య గారు, లక్ష్మి అమ్మ. వెరీ గుడ్, నైస్. ఇవేంటంటే మన ఇన్నర్ సెల్ఫ్ ఏదైతే ఉంటుందో, ఓకే, దాన్ని మనం గుర్తించడానికి ఉపయోగించుకునే ఒక అద్భుతమైన అవకాశం ఇది. ఇప్పుడు మనం ఏదైతే ఎలా అయితే ఉంటున్నామో అది మనం కాదు యాక్చువల్లీ. మన రియల్ మనం లోపల ఉంటాం.
దానికి మనం అన్ని కవర్స్ వేసేసి మూసి ఉంచేస్తున్నాం. దాన్ని బయటికి తేడానికి అవసరమైన జర్నీ అది. ఛాలెంజెస్, చిన్న చిన్న ఛాలెంజెస్, కానీ ఎంతో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఎక్కువ టైం పడుతుందా మీకేమైనా చేయడానికి? ఏం పట్టదు. నో, 1 or 2 minutes కదా. కానీ ఆ 1 or 2 minutes మీరు యాక్టివ్ గా పాల్గొనడం వలన దాని ప్రభావం డే మొత్తం ఉంటది. అబ్జర్వ్ చేశారా? అవును. ఎస్. సో నెక్స్ట్ నుండి ఏదైతే ఛాలెంజెస్ పెడతామో ఆ ఛాలెంజెస్ లో 100% పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం అయితే, సర్ప్రైజింగ్ గిఫ్ట్స్. ఇది జస్ట్ ట్రయల్ ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ నుండి ఎవరెవరైతే రాక్ స్టార్స్ గ్రూప్ లో మేము యాడ్ అయ్యి ఛాలెంజెస్ లో పాల్గొంటాం అనుకుంటున్నారో వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. హ్యాపీనా? హ్యాపీ మేడం. యా, వెరీ గుడ్. ఇంకేమైనా అడగవలసిన చెప్పాల్సిన ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరెవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడాను మనం క్లాప్స్ తో కంగ్రాట్స్ చెప్దాం. కంగ్రాచులేషన్స్. ఎవరెవరు వీడియోస్ తో పాటు పోస్ట్ చేశారు చెప్పండి, రైజ్ యూర్ హ్యాండ్స్. భారతి, ఆశ్లేష, అల్వేలమ్మ, చైతన్య గారు, యా, స్వప్న. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. Congratulations, all of you. With me. థ్యాంక్స్. అండ్ 3 days ఎవరెవరు కంప్లీట్ చేశారు వీడియో పెట్టకపోయినా కూడా? వీడియో పెట్టడం వాళ్ళు 3 days కంప్లీట్ చేశారు. కాంచన గారు, శైలజ గారు, యా, గాయత్రి గారు. ఓకే, సో కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. స్వాతి గారు. 2 days ఎవరెవరు చేశారు? 3rd day అవ్వలేదు, ఓన్లీ 2 days చేశాను అన్ని వాళ్ళు ఎవరు ఉన్నారా? నో. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, అట్లీస్ట్ అక్కడ నుండి ఇక్కడికి వద్దాం అన్న థాట్ అవుట్ వచ్చింది ఉన్న వాళ్ళందరికీ. వాళ్ళందరికి కూడా ఫస్ట్ మనం కంగ్రాట్స్ చెప్తాం. పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా ఆలోచన అంటూ వచ్చింది కదా. సో ఆలోచనతో ఇంకొంచెం ఒక్క అడుగు ముందుకేస్తే అలాగలాగలా టువర్డ్స్ బెటర్మెంట్ అన్నది వెళ్ళడం అవుతుంది. ఓకే, సో ఇంకేమైనా అడగవలసిన చెప్పాల్సిన ఉన్నాయా? లాస్ట్ మేడం మండే నిన్న చెప్పారు కదా, ఏంటమ్మా? లాస్ట్ మండే చెప్పారు కదా ఎమోషన్స్ అండ్ ఫిజికల్ అండ్ స్పిరిచువాలిటీ వాటి గురించి. ఎంతవరకు వచ్చింది అది పని? నోట్ చేశాను, అంటే సెండ్ చేస్తాను అనేసి సెండ్ చేయ తర్వాత గ్రూప్ లో. సెండ్. ఎస్, అందరిది అయిందమ్మా టాస్క్. 4 quadrants ఆఫ్ లైఫ్, అయిపోయింది మేడం. రైజ్ అండ్ షైన్. యా, వెరీ గుడ్. లక్ష్మి అమ్మ ఏం చెప్తున్నారా? లేదు మేడం, నేను స్టార్ట్ చేశాను. చెప్పండి. నిన్న ఒకటి న్యూస్ పేపర్, నిన్న సండేలో ఒక బుక్ వస్తుంది కదా మేడం, న్యూస్ పేపర్ తో పాటు. దాంట్లో గురువు, నిజమైన గురువు ఏం చేస్తాడు, తన దగ్గరికి వచ్చిన శిష్యులకు ఏం చూపిస్తాడు, ఏమి ఆ, ఉమ్, అంటే నిజమైన గురువు చేయాల్సింది ఏంటి, ఏం చేస్తాడు అని అది చదివినప్పుడు మీరే గుర్తొచ్చారు. నిజమైన గురువు ఏం చేస్తాడంటే నువ్వెవరో నీకు చూపిస్తాడు. యాక్చువల్లీ నువ్వెవరు, ఇది నువ్వు కాదు అని వివిధ సందర్భాల్లో తనను తాను చూపించుకుంటూ, తను నటించుకుంటూ, ప్రూవ్ చేసుకుంటూ ఇది ఇది అని చెప్పకనే చెప్తుంటాడు. అప్పుడు శిష్యుడు ఆహా ఇది నేనా అని ఎప్పుడైతే వెలుగులోకి వస్తాడో అప్పుడు ఆ గురువు ఆయనను గుర్తుపడతాడో, వీడు నా అంతటి వాడయ్యాడని. అప్పుడు గురువు పని అయిపోతుంది. అంటే అక్కడతో గురువు సంపూర్ణమైనట్టు అని చదివాను. ఎస్, నిజమైన గురువు ఎవరైనా అలాగే ఉంటారమ్మా.
వాళ్ళ శిష్యుల్లోని ఏదైతే దాగి ఉండిపోతుందో దాన్ని బయట తీసి వాళ్ళకి తెలియజేసి వాళ్ళు ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఎదగడానికి అవసరమైన సహాయాన్ని అందిస్తుంటారు అన్నమాట. అంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా, అసలు మనం ఇది ఉన్నామో ఇది నిజం కాదు, అసలైనది మనం లోపల ఉన్నామని. అది గుర్తొచ్చింది, నిన్న చదివింది గుర్తొచ్చింది. నిన్ను ఎస్. నీకు చూపించేవాడే గురువు. అందుకే మెంటర్స్ అవసరం అన్నమాట. అంతకు ముందంటే గురుకులాలకు వెళ్ళి అన్ని నేర్చుకోవడం చేయడం చేశారు. ఇప్పుడు మనం ఎవరు వెళ్ళడం లేదు కదా అలాగా. అవును. ఎవరైతే ఆల్రెడీ లైఫ్ లో చేస్తూ ఉన్నారో వాళ్ళ గాని చేయబట్టుకుంటే ఇంకా అలా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఒక్కలం మన మటుకు మనం ఎక్స్పీరియన్సెస్ చేసి నేర్చుకుందాం చేద్దాం అంటే ఇట్ విల్ టేక్ లాడ్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ, సమ్ ఇయర్స్ టుగెదర్ పట్టేయచ్చు. కానీ ఎవరైతే ఆల్రెడీ ప్రూవెన్ ఉన్నారో వాళ్ళ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ చూపిస్తూ ఉన్నారో వాళ్ళ హెల్ప్ తీసుకుంటే మనం ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతాం వితౌట్ ఎనీ డౌట్ ఇన్ ఎ సిస్టమేటిక్ వే. యా. సో దేనికైనా గురువు అవసరమే. ఏది నేర్చుకోవాలన్నా పర్ఫెక్ట్ గా ఇంత ముందు చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవసరమే. వాళ్ళ వాళ్ళ దారిలో నడవడం అవసరం. ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు ఎంత పెద్ద మనం స్థితికి వెళ్ళినా ఎంత నేర్చుకున్నా మనం నేర్చుకుంది డ్రాప్ అంతే కదా. ఎప్పుడు మనం అనుకుంటున్నాం కదా ఇంక నేర్చుకోవాల్సింది మా సముద్రం అంత ఉంటూనే ఉంటది. సో ఎవరైతే మనకన్నా ఆల్రెడీ ముందు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఆల్రెడీ నేర్చుకుంటే మనకి ఈజీ అవుతుంది అంతే. మొన్న అదే ఆ 2 రోజులు అక్కడ అటెండ్ అవ్వడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా సమ్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఫీజులు కట్టి కోర్సెస్ అటెండ్ అయిన వాళ్ళు. ఓకే. వాళ్ళ యాక్టివిటీస్ అవన్నీ చేస్తూ ఉంటాం, కొన్ని యాక్టివిటీస్ చేపించారు. సో వాళ్ళందరికీ అంటే చాలా మందికి పాపం బాధతో కన్నీళ్ళు వస్తుండేవి అనమాట. అంటే పలానాది మిస్ అయ్యాం పలానాది మిస్ అయ్యాం లైఫ్ లో పేరెంట్స్ మమ్మల్ని అలా చేపించలేదు ఇలా చేపించలేదు అవన్నీ. సో ఆ యాక్టివిటీ నేను చేపిస్తున్నప్పుడు ఏంటంటే ఓకే ఈ విషయంలో ఐఎమ్ రియలీ బ్లెస్డ్, ఈ విషయంలో ఐఎమ్ రియలీ బ్లెస్డ్, ఈ విషయంలో ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అని అనిపిస్తుండేది అనమాట. నాకు ఆనందం కన్నీళ్ళు వచ్చాయి అందులో. రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్. అవును. ఓకే. ఎవరికో వందలో ఒకరికి మీలాంటి లైఫ్ అమ్మా నాన్న దొరుకుతారు, మీకు దొరికినట్టు అమ్మా నాన్న. అంతే. ఫుల్ఫిల్మెంట్ లైఫ్ అన్నది కూడా అందరి కళ అయినా అది దాంట్లో ఏదో ఒకటి మిస్ అయిన వాళ్ళే ఎక్కువ ఉంటారు మ్యామ్. నేను మెంటర్స్ తాలూకు అదే చూసాను. అంటే ఇంతకు ముందు నేను ఏదైతే చేశానన్నానో వాళ్ళ దగ్గర నేను చూసింది అదే. అందుకే నాకు ఫుల్ఫిల్ గా అనిపించలేదు అక్కడ. నేను నేర్చుకోవడం కంటే కూడా ఫుల్ఫిల్ గా అనిపించలేదు, అంతే అక్కడ తేడా. అన్నిటి పరంగా అంటే చూసిన మొదటి వ్యక్తి మీరే. అంటే రిలేషన్స్ పరంగా అంటే ఏదో ఒకటి. ఇప్పుడు కూడా మీరు టాస్క్లు ఇస్తారు కదా, ఎంపవర్మెంట్ మైండ్ లో ఒకటి రాయమంటే ఆల్రెడీ రాక్ స్టార్స్ లో రాసింది మర్చిపోయి ఉంటాం. ఇది మర్చిపోయి దీని మీద ఫోకస్ ఉంటది. అలాగే లైఫ్ లో కూడా రిలేషన్స్ పరంగా బాగా ఫోకస్ పెడితే మనీ కొంచెం డౌన్ అయిపోయి ఉంటది. మనీ పరంగా బాగా ఫోకస్ పెట్టినప్పుడు రిలేషన్స్ ని కొంచెం చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవడం అన్నది చాలా తక్కువ. ఇప్పుడు నేను చేరిన వాళ్ళ దగ్గర కూడా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకున్నాను, కానీ అన్ని నేర్చుకోలేదు. మీ దగ్గర నేర్చుకుంటున్నా టోటల్ మైండ్ సెట్ అన్నిటి పరంగా, రిలేషన్స్, స్ట్రెస్, ఇదంతా కూడా మీ దగ్గర నేర్చుకుంటున్నా. అది మెయిన్. యా. సో ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లో కూడా మనం అబండెంట్ గా ఉండాలి. సో అందుకే నేను ఒక కొత్త ఇది కూడా ఇప్పుడు ఇనిషియేట్ చేయబోతున్నా. చూద్దాం ఎవరెవరు ఆ ఆపర్చునిటీని గ్రాబ్ చేస్తారు. యూనివర్స్ అందిస్తున్న అద్భుతమైన అవకాశం. ఓకే. తెలుసుకుందాం అనుకుంటున్నారు అదేంటో? అవును మేడం. ఇట్స్ టైటిల్ ఈజ్ అబండెంట్ క్వీన్. ఎవరు అవుదాం అనుకుంటున్నారు? అబండెంట్ మీ మేడం. క్వీన్. క్వీన్. ఓకే ఓకే. యా. మిగిలింది మ్యామ్. ఎవరు అవుదాం అనుకుంటున్నారు అబండెంట్ క్వీన్? నేనైతే రెడీ. అంటే ఫస్ట్ అబండెంట్ అంటే సంపూర్ణం, సమృద్ధి, సమృద్ధి
అన్ని నేను విషయాలు. అవ్వాలనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. భారతి, కాంచన గారు, ప్రమిళ, చైతన్య గారు, నైస్. ఆశ్లేష, స్వప్పన్న, కృష్ణవేణి అమ్మ, లక్ష్మి అమ్మ, యా. మిగతా వాళ్ళు వీడియోస్ ఆఫ్ చేసుకొని కూర్చున్నారు. నో ప్రాబ్లం, స్టార్ట్ చేద్దాం. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ అక్టోబర్. యా, స్వాతి సంతోష్ గారు, నైస్. సో ఎవరెవరైతే మీ లైఫ్ లో అబండెంట్ గా ఉండాలనుకుంటున్నారో, ఇప్పటి వరకు ఏదైతే స్టక్ అవుతూ అక్కడ నుంచి మూవ్ అయి ఫైనాన్షియల్ గా కూడాను సరైన నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ తో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారో, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే, సో ఎవరు 100% కమిటెడ్ ఉన్నారు? 100% అంటే ఆయన చూద్దాం కామెంట్ లో. స్వప్న, అల్వేలమ్మ, చైతన్య గారు, కాంచన గారు, భారతి, ప్రమిళ, ఆశ్లేష, లక్ష్మి అమ్మ, వసంత, గాయత్రి, యా, వెరీ నైస్. సో ఎవరెవరైతే ఈ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, ట్రై టు బుక్ యువర్ సీట్ టుడే. ఓకే, ఎందుకంటే శుభస్తు శీఘ్రం. మంచి పనులు ఎప్పుడు కూడా, మంచి డెసిషన్స్ ఎప్పుడు కూడా మిస్ చేసుకోకూడదు. అంటే చూద్దాంలే, చేద్దాంలే అంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో నా ఇక్కడ మీరు 100% అని రాశారు కదా, నా టైప్ యువర్ నేమ్. ఓకే, హూ రియల్లీ వాంట్స్ టు జాయిన్ దిస్ అండ్ want to become abundant. Type your names. Chaitanya garu, note down the names. ఓకే. Yeah. భారతి, గాయత్రి, ఆశ్లేష, ప్రమిళ, అల్వేలు, మంగ. యా, స్వప్న, లక్ష్మి అమ్మ. యా, అబండెన్స్ మైండ్ సెట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అబండెన్స్ మైండ్ సెట్ కోసం అవసరమైన ఇవన్నీ మీకు నేర్పించడం అవుతుంది. ఇందులో ఏం చేస్తే మీరు మీ లైఫ్ లో అన్ని విషయాల్లో కూడా అబండెంట్ గా ఉండగలరు, ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలరు. అలాగే లైఫ్ లాంగ్ ఒక తృప్తి అంటూ ఉంటది మనకి. ఎస్, ఐ లివ్డ్ మై లైఫ్ అనండి ఎలాగా అందరూ. ఎస్, ఐ లివ్డ్ మై లైఫ్. I live my life. వెరీ గుడ్, Very good. కంగ్రాచులేషన్స్. Congratulations. Okay, we can attract, we can manifest, we can do magics in life. Okay, so దసరా ఫెస్టివల్ మనకి మామూలుగా అక్టోబర్ లో ఉంది కదా. అమ్మవారికి మనం పూజ చేస్తాం. నౌ వీఆర్ గోయింగ్ టు బికమ్ గాడెస్. ఓకే, మనమే మనలో ఉన్న దేవతామూర్తిని బయటికి తీసుకొచ్చి అబండెంట్ గా తయారవుతాం. నవరాత్రులు, నవదుర్గలకి దండం పెట్టి ప్రసాదాలు పెట్టి పూజ చేస్తాం కదా. ఆ నవదుర్గలు తాలూకా శక్తి ఏదైతే ఉంటుందో, ఆ శక్తిని మనలో మనం పెంపొందించుకొని మనమే దేవతగా తయారవుతాం. అంటే మేడం మా కిరీటం, గదలు, కత్తులన్నీ వస్తాయి చేతికంటే? అవి రావు. అవన్నీ మీలో వస్తాయి ఆటోమేటిక్ గా. అవన్నీ వద్దు మ్యామ్, ఇంకా మొయ్యలేము అవన్నీ. ఓకే, రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అమ్మా. నేను
దానికి పేరు పెట్టడం అబండెంట్ క్వీన్ అని పెట్టడం జరుగుతుంది. ఏవైతే దేవత గుణాలు మనలో ఉంటాయో వాటన్నింటినీ కూడా మనం తిరిగి తెలుసుకొని అవేర్నెస్ తో వాటిని ఎలా మనం ఉపయోగించుకోవాలి మన నిజ జీవితంలో అన్నదైతే మీకు ఇందులో నేర్పించడం అవుతుంది. ఇట్స్ యువర్. ఓకే, సో శక్తి స్వరూపిణి దుర్గామాతకి అందరూ కూడా మనస్ఫూర్తిగా పూజ చేస్తున్న నెల. ఓకే, సో ఈ నెలని మనం మన జీవితంలో అద్భుతంగా మనల్ని మనం తయారు చేసుకోవడానికి అవసరమైన విధంగా ఉపయోగించుకుంటాం. డన్. యా, సో అది ఎన్ని రోజులు ఏంటి టైమింగ్ ఇవన్నీ నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను. ఫిక్స్ ఇట్ ఫర్ అక్టోబర్. ఓకే, సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. యూ కెన్ బుక్ యువర్ సీట్స్. కన్సల్ట్ చైతన్య గారు. ఓకే, అండ్ that's it. It is completely Dasara special course for you. Okay, మనలో ఉన్న దేవతని మనం తెలుసుకుందాం, అబండెంట్ గా తయారవు. ఓకేనా? ఓకే. యా, ఆర్ యూ హ్యాపీ ఆల్ నౌ? హ్యాపీ. ఎంత హ్యాపీ ఉన్నారు చూపించండి మనకి కామెంట్ లో విత్ యువర్ హార్ట్స్. కృష్ణవేణి అమ్మ ఫుల్ హ్యాపీ. ఈరోజు కాదు, నిన్న మార్నింగ్ పూజ చేసేటప్పుడు దేవత ఫొటోస్ కి అంటే ఎక్కువ చేతులు ఉంటాయి కదా, కూర్చొని ఎందుకు ఇన్ని చేతులు ఉంటాయి అని ఆలోచించాను. అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ప్రతి మనిషిలో ఇన్ని స్కిల్స్ ఉంటాయి, మీకు కూడా ఇన్ని ఉంటాయి స్కిల్స్ అని చెప్పి చెప్తున్నారా మీరు అని అనుకున్నాను. అది నిజమేనా? నాకు అనిపించింది మల్టీ టాస్కింగ్ కదమ్మా. Yes. ఇప్పుడు అదే అన్ని అసలు చేతులు ఉన్నాయంటే ఏంటి, ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తూ ఒక్కొక్కటి ఒకటి పట్టుకోవడం అన్ని ఉంటాయి కదా. అంటే వీ కెన్ హ్యాండిల్ ఇట్. ఇప్పుడు అంటే అదే అవుతుంది symbolic గా మనకి అక్టోబర్ లో మనం చేసేది. సింబాలిక్ అది. అది నాకు ముందే అనిపించింది. జస్ట్ అలా కూర్చొని చూసినప్పుడు సింబాలిక్ గా అనిపించేసింది, ఇన్ని ఎస్ స్కిల్స్ మనలో ఉంటాయి, మనం వాటిని షైన్ అప్ చేయాలి అన్నమాట అని అనిపించింది. ఏది ఎప్పుడు ఉపయోగించాలో అది అప్పుడు ఉపయోగించాలి అని. సో అందుకే ఉమెన్స్ డే ఒకసారి మీరు స్టేటస్ పెట్టారు, అంటే సాగర్ అనుకుంటా పెట్టాడు తమ్ముడు. లేడీస్ కి ఒక్క అమ్మాయి అన్ని చేతుల్లో అన్ని అంటే పిల్లల్ని చూసుకోవడం మొత్తం ఆ రోజే అనిపించింది నాకు. ఏంటంటే మనలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అన్ని శక్తులు ఉన్నాయి, మనం తెలుసుకోలేకపోయామే అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు ఆ నేను శక్తులనే తెలుసుకుంటాం మనం. నువ్వే కాదమ్మా, నువ్వే కాదు, మన ఎవరికి తెలియదు పూర్తిగా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంక్లూడింగ్ మీ. ఓకే, ఎవరికి పూర్తిగా తెలీదు. తెలుసుకుందాం, అంటే తెలుసుకొని వాటిని ఉపయోగిస్తాం. ఈ క్లాసెస్ వినడం వల్ల నాకు కొన్ని అంటే తెలుసుకున్నాను, అంటే నేను చేయగలను, నేను నాలో కూడా ఉంది, నేను బయటకు తీయలేకపోయాను, ఇప్పుడు తీస్తున్నాను. అంతే అంతే, అది మనం చేస్తున్న ప్రయత్నం అంతా అదే. మనం చేస్తున్న ప్రయత్నం అంతా అదే. మీరు చెప్పడం వల్ల బయటకు వచ్చాయి మ్యాక్సిమం. ఇంకా రావాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అనే ఆలోచన ఉంది. ఎస్, అదే ఖచ్చితంగా. ఇప్పుడు మనం అక్టోబర్ లో ఏ సెషన్ అయితే చేస్తామో అది కంప్లీట్ గా మీకు ఒక న్యూ వే లో చూపిస్తుంది మిమ్మల్ని పూర్తిగా. ఐ కెన్ అష్యూర్ యూ దట్. ఓకే, అమ్మవారు ఎలా అయితే చూడగానే మనకు ఒక రకమైన ఫీల్ కలుగుతుందో మిమ్మల్ని మీరు చూస్తే అలాగ అనిపిస్తుంది. నెక్స్ట్ ఆ సెషన్ అయిపోయిన తర్వాత నుంచి యూ విల్ ఫీల్ దట్. ఓకే, యా. ఇంకేమైనా అడగవలసిన చెప్పాల్సిన ఎవరైనా? మ్యామ్ ప్రమిళ అక్క మాట్లాడుతుంటే నేను నమ్మలేకున్నా.
ఫస్ట్ లో చైతన్య అక్క అలానే ఉండే అనమాట, అందుకని అలాగ అనిపిస్తున్నారేమో. కాదు కాదు మ్యామ్, తనకు తెలుసు నాకు తెలుసు అది ఎందుకు అని. నాకు కూడా తెలుసు. అంటే Yeah. అదే కొన్ని మాట. సాధించాలంటే కొన్ని చేయాల్సినవి చేయాలి. అదే. నాకు తెలుసు అక్క, ఆ రోజు మీరు వస్తారని నాకు తెలుసు. నాకు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇంట్రెస్టే, కొన్ని కొన్ని కారణాల వల్ల బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది. కానీ సాధించాలి ఏదైనా, అంతే. సో వెరీ గుడ్. ఇంతవరకు మీ అందరు కూడా ఎంత నమ్మకంతో ముందడుగు వేస్తూ వస్తున్నారు. నేను ఎప్పుడు ఏది చెప్పినా కూడా దాన్ని మనస్ఫూర్తిగా నమ్మి పాటించడం, దానికి తగ్గట్టు రిజల్ట్స్ కూడా పొందడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే చేయబోతున్నాం అక్టోబర్ లో, దట్ ఈస్ ఆల్సో ద సేమ్ థింగ్. ఓకే, మీలో దాగి ఉన్న మీ దేవతా క్వాలిటీస్, డివైన్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటిని ఉపయోగించుకొని మీ సోషల్ లైఫ్ లో ఎలా మీరు అబండెంట్ గా తయారవ్వాలన్నది యూ విల్ బి డాట్. ఓకే, సో టైటిల్ మేబీ నాకు ఇంకొక ఐడియా కూడా రావచ్చు. మాత్రం కాన్సెప్ట్ మాత్రం అదే, అబండెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ యాజ్ ఎ విమెన్, జస్ట్ లైక్ గాడెస్ దుర్గా. ఓకే, ఆర్ యూ ఆల్ రెడీ టు బికమ్ గాడెస్ దుర్గా? ఎస్, వెరీ గుడ్. ఇక్కడ రాజలక్ష్మి గారు వాళ్ళ అమ్మగారు కూడా హ్యాండ్ రైట్ చేస్తున్నారు. వండర్ఫుల్. నైస్. కృష్ణవేణి గారు, లక్ష్మి అమ్మ, గాయత్రి గారు, వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే, దుర్గమ్మ ఏమా దుర్గమ్మ దుర్గమ్మ అవ్వాలి దుర్గమ్మ మరి. అంటాం. ఉమ్, క్యాంప్ వెళ్ళి వచ్చారమ్మా. వచ్చానమ్మా. క్యాంప్ బాగా జరిగింది. చాలా బాగా జరిగింది. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. మీరు మాట్లాడడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు. మీ మాటలు బాగున్నాయి, అన్ని యా, బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్. ఓకే, యూ మోస్ట్ వెల్కమ్. సో ఇంకా కొంతమంది చిన్న డైలమాలో ఉన్నట్టున్నారు. చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా? బట్ సమ్ గోల్డెన్ ఆపర్చునిటీస్ విల్ నాట్ బి రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్. ఇవి మాత్రం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నా బెంగళూరు ట్రిప్పే నేను ముందు అనుకోలేదు. గత 1 month గా నాకు తెలుసు అయితే పలానా పలానా డేట్ లో ఈవెంట్స్ అవుతున్నాయి ఇవి అవి అని చెప్పి. అప్పటికి అమౌంట్ కూడా తక్కువ ఉండేది, ఆఫర్ కూడా ఉండేది. బట్ ఐ డిడెంట్ డిసైడ్. కానీ సడన్ గా నాకు అనిపించి లేదు ఇది నాకు చాలా అవసరం అని అనిపించి చేసినప్పుడు అమౌంట్ పెరిగింది కూడా, టికెట్ ప్రైస్. బట్ నేను దాన్ని చూసుకోలేదు. నాకు ఏదైతే మనస్ఫూర్తిగా అనిపించి ఎస్ నన్ను నేను ఇంకా డెవలప్ చేసుకోవాలి, ఇంకా నేను తెలుసుకోవాలి అన్ని విషయాల్లో అని అనిపించడంతో అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి అన్ని అయ్యాయి కదా. సో అది చేయడం వల్ల మంచి అయిందా చెడు అయిందా? ఇలాగే అవుతాయి అన్నమాట. సరైన సమయంలో సరైన డెసిజన్ తీసుకొని ఎవరైతే యాక్షన్ టేకింగ్ లోకి వస్తారో ఖచ్చితంగా అది 100% బెనిఫిటే అవుతుంది తప్ప ఎప్పుడు లాస్ అయితే అవ్వదు. దట్టు ఏ విమెన్ అయితే 100% కమిట్మెంట్ తో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా, నా పవర్ ని నేను తెలుసుకుంటా, ఓకే, నా జీవితాన్ని నేను ఎప్పుడు కూడా హ్యాపీగా బ్యాలెన్స్డ్ గా చేసుకుంటాని వన్స్ కమిట్ అయితే మాత్రం ఎవ్వరు కూడా వెనక్కి లాగేది ఉండదు ఇంకా. అయితే ఇక్కడ కొన్ని అబ్జెక్షన్స్ కూడా ఉంటాయి. మేడం మా ఆయన ఒప్పుకోరు, మేడం మాకు టైం లేదు, మేడం మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, మేడం మా పిల్లలు ఆ టైంలోని స్కూల్కి వెళ్తారో వస్తుంటారో ఏదో చెప్తాం. ఇవన్నీ ఉంటాయి. కానీ మన గోల్ ఏంటి, మన ఫోకస్ ఏంటి అన్నది కానీ మనకు క్లారిటీ వస్తే ఇవన్నీ అసలు ఏం కాదు, ఇలా దూద్ పింజల్లో వెళ్ళిపోతుంటాయి టింగ్ టింగ్ టింగ్. ఓకే, అంతే కదమ్మా. ఏదైనా కూడా మనం ఆలోచించే దాన్ని బట్టే డిసైడ్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ తాలూకా కాన్సెప్ట్ కంప్లీట్లీ డిఫరెంట్, టైమింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో ఎవరెవరైతే ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారో ఖచ్చితంగా ఆఫ్టర్ అక్టోబర్ చూస్తారు మిరాకల్స్ మీ లైఫ్ లో. ఓకే, ఎందుకంటే
నవదుర్గలు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల క్వాలిటీస్ మనలో ఉన్నాయి. అవి మనం తెలియక ఇక్కడ స్టక్ అయిపోతూ ఉన్నాం. తెలుసుకుందాం. ఓకే, తెలుసుకుని దాన్ని ఉపయోగించుకుందాం. జీవితానికి ఒక అర్థాన్ని ఇద్దాం, ఆనందాన్ని ఇద్దాం. దీనికి ఏజ్ తో సంబంధం లేదు. ఓకే, మన మనసుతో మన ఆలోచనతోనే సంబంధం అంతే. మనం ఏమనుకుంటున్నాం మన కోసం. ఇప్పుడు నేనే అనుకున్నాను అనుకోండి, నేనే బోల్డ్ మందికి సెషన్స్ చెప్తున్నాను, నేను అక్కడికి వెళ్ళడం ఏంటి, నేను నేర్చుకోవడం ఏంటి, ఓకే నాకు అన్ని తెలిసిపోయి కదా అనుకుంటే ఒకలాగా ఉంటది. అరే నాకేం తెలీదు, నేను నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా బెటర్ అవ్వాలి, ఐఎమ్ అన్ ఎవర్ గ్రీన్ లెర్నర్ అనుకుంటే ఒకలా ఉంటది. నాకు అంతా తెలిసిపోయింది అనుకున్నామంటే మన అయిపోయినట్టే, అక్కడ మన లైఫ్ స్టాప్ అయిపోయినట్టే. లేదు, చాలా ఉంది, తెలుసుకోవాలి తెలుసుకోవాలి, నేను ఇంకా బెటర్ అవ్వాలి, ఇంకా బెటర్ అవ్వాలి. ఈ ఉత్సుకత ఎవరికైతే ఉందో వాళ్ళు ఎప్పుడు కూడాను ఎవర్ గ్రీన్ గా ఉంటారు. ప్రతిరోజు కొత్తగానే ఉంటది, ప్రతిరోజు కొత్త ఎక్స్పీరియన్సెస్, కొత్త ఫీలింగ్స్. రియల్లీ వీ లవ్ అవర్ లైఫ్. చెప్దాం అందరం కొన్ని అఫర్మేషన్స్. చెప్తా. యా, పుట్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. Take deep breath for 3 times. 1, 2, 3, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది మనస్ఫూర్తిగా మీకు మీరు చెప్పుకోండి. నేను పుట్టుకతోనే వజ్రాన్ని. నేను చాలా కాన్ఫిడెంట్. ఐఎమ్ ఎ ఛాంపియన్. నా జీవితాన్ని అందంగా ఆనందంగా మలుచుకునే శక్తి నాలోనే ఉంది. ఎస్, నా జీవితంలో ప్రతి రోజుని కూడా అద్భుతంగా నేను తయారు చేసుకుంటాను. నేను యూనివర్స్ యొక్క ముద్దు బిడ్డని. యూనివర్స్ నాకు అందిస్తున్న ఆపర్చునిటీస్ ని ఏవి కూడా నేను వదులుకోను. ఎందుకంటే నేను ఏ స్థితిలో అయితే ఉన్నానో అక్కడి నుండి ఉన్నతంగా తయారవడానికి అవసరమైనవి మాత్రమే నాకు యూనివర్స్ అందిస్తూ ఉంటది. ఎస్, ఐఎమ్ రియల్లీ అ వండర్ఫుల్ విమెన్. ఐఎమ్ ద గాడెస్. I have the divine power in me. ఆ దైవశక్తి నాలోని నిండి ఉంది. నా శక్తిని నేను తెలుసుకుని దాన్ని ఉపయోగించుకొని నేను అద్భుతంగా తయారవుతాను. నా జీవితాన్ని మలుచుకునే క్రమంలో 100% రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితానికి పూర్తిగా బాధ్యురాలిని నేనే. నా కోసం నేను తెలుసుకొని నా ఎనర్జీని నేను యూజ్ చేసుకొని నా జీవితాన్ని నేను అద్భుతంగా తయారు చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల నేను నా హ్యాపీయెస్ట్ అండ్ డ్రీమ్ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాను. అంతేకాకుండా నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ కూడాను ఆ వైబ్స్ ని నేను పంచుతూ ఉన్నాను. ఎస్, ఐఎమ్ అ వండర్ఫుల్ కిడ్ ఆఫ్ యూనివర్స్. యూనివర్స్ ఈజ్ మై గురు. నాకు అవసరమైనవన్నీ కూడా ఎప్పుడు అందిస్తూనే ఉంది. నేను కూడా ఆ ఆపర్చునిటీస్ ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే వేలల్లో ఒక్కరికి మాత్రమే ఇటువంటి అవకాశం దొరుకుతూ ఉంటది.
లక్షల్లో ఒక్కరికి మాత్రమే ఇటువంటి అవకాశం దొరుకుతూ ఉంటది. కోట్లల్లో ఒక్కరికి మాత్రమే ఇటువంటి అవకాశం దొరుకుతూ ఉంటది. సో ఆ కోట్లల్లో ఉన్న నేను నాకు యూనివర్స్ అందిస్తున్న అవకాశాన్ని జారవిడుచుకోను. నా జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవడానికి ముందడుగు వేస్తాను. ఇది నేను నాకు ఇచ్చుకుంటున్న మాట. ఇది నేను నాకు ఇచ్చుకుంటున్న మాట. ఇది నేను నాకు ఇచ్చుకుంటున్న మాట. జస్ట్ ఫీల్ యువర్ హార్ట్ బీట్. జస్ట్ లిసన్ టు యువర్ హార్ట్. మీ హార్ట్ మీకు ఏం చెప్తుందో జస్ట్ వినండి. మీ హార్ట్ తో మీరు చెప్పండి ఇప్పుడు. నేను ఎప్పుడు కూడా నీ మాటని కాదనను. ఎందుకంటే యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వెప్పుడు నా మంచినే కోరుకుంటావు, నా ఉన్నతినే కోరుకుంటావు. నిన్ను నేను పట్టించుకోకుండా ఉంటూ చేసుకుంటున్న పనులేవి కూడాను నా డెవలప్మెంట్ కోసం ఉపయోగపడేవి కాదు అని నాకు అర్థమవుతోంది. కాబట్టి నువ్వు నాకు ఏం చెప్తున్నావో 100% దాన్ని నేను ఫాలో అవుతాను అని నీకు మాటిస్తూ ఉన్నా. ఎస్, ఐ ప్రామిస్ యూ. ఐ ప్రామిస్ యూ మై హార్ట్. Just feel how your heart is talking to you. మీ హార్ట్ మీతో ఏం మాట్లాడుతుందో వినండి. థ్యాంక్ యూ మై డియర్. ఇన్ని రోజులు బయట ప్రపంచానికి, బయట వ్యక్తులకి, బయట సిచ్యువేషన్స్ కి తల ఒగ్గి నువ్వు నేను చెప్తున్న మాటని పట్టించుకోకుండా వదిలేస్తూ వచ్చావు. దానివల్ల నీ జీవితంలో ఎటువంటి పరిణామాలు వచ్చాయో నువ్వు చూస్తూనే వచ్చావు. ఇప్పటికైనా నన్ను గుర్తించావు. నేనెప్పుడు కూడా నీ వెల్ విషర్నే. నేనెప్పుడు కూడా నిన్ను ఆ యూనివర్స్ తో కనెక్ట్ చేయడానికి అవసరమైనదే గైడ్ చేస్తూ ఉంటాను. ఇప్పటికైనా నన్ను గుర్తించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్. రియల్లీ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. యూ జస్ట్ గివ్ అ టైట్ హగ్ టు యువర్ సెల్ఫ్. ఎవరిని వాళ్ళు జస్ట్ 2 చేతిలో పట్టుకొని మీ హార్ట్ తో మీరు కనెక్ట్ అవుతున్నారు. జస్ట్ హగ్ యువర్ సెల్ఫ్ అండ్ సే ఐ లవ్ యూ. I love you. I love you. You are my best friend. You are always with me. I never get you back. నువ్వెప్పుడు నాతోనే ఉంటున్నావు. ఇంకెప్పుడు కూడా నీతో నేను దూరం అవ్వను. నీతో 100% కనెక్ట్ అయి ఉంటా. రియల్లీ ఐ లవ్ యూ అండ్ ఐ ప్రామిస్ యూ. నువ్వు చెప్పే మాటని నేను పడిచెవిన పట్టను. 100% దానికోసం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటా. ఎందుకంటే నువ్వు నాకు ఏది ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా అది నా మంచికే అన్న విషయం నాకు అర్థమైంది. సో ఇన్ని రోజులు దాన్ని నేను పట్టించుకోకుండా ఉన్నందుకు ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ.
థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ రియలీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ మై హార్ట్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇప్పుడు మీ హార్ట్ మీతో చెప్తుంది, దట్స్ ఓకే డియర్. ఇప్పటికైనా నన్ను గుర్తించావు. మనిద్దరం ఇక పైనుండి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉందాం. నేను ఎప్పుడు నీకు ఏది చెప్తున్నా అది నీ మంచికే అని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. నౌ feel that feeling of your heart and your connection. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా మీరు మళ్ళీ మీ నార్మల్ స్థితికి వస్తూ ఉన్నారు. జస్ట్ టేక్ డీప్ బ్రీత్ ఫర్ 3 times. Inhale, exhale, inhale, exhale, inhale, exhale. Rub your hands. Put your hands on your eye. నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయి. ఏమనిపించింది నాకు? స్టిల్ టాకింగ్ టు యువర్ హార్ట్. కనెక్టింగ్ మై ఏమా? నా హార్ట్ తో కనెక్ట్ అయ్యాను. ఎస్. మనకి మనమే అంటే మనలో వచ్చిన థాట్స్ అన్ని చెప్పుకుంటాం. మన థాట్సే మనల్ని అడ్డేస్తే, మన థాట్సే మనల్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. మైండ్ కి హార్ట్ కి బ్యాలెన్స్ కనెక్టివిటీ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎస్. హార్ట్ తో కనెక్ట్ అయ్యా భారతి. ఎస్. ఓకే. మనం ఎప్పుడైతే ప్యూర్ గా పీస్ఫుల్ గా మన హార్ట్ తో మాట్లాడుకుంటామో, మన హార్ట్ ఎప్పుడు కూడా మనకి రాంగ్ డైరెక్షన్ ఇవ్వదు. ఇంట్యూషన్ అంటాం కదా, అంతరాత్మ. అంతరాత్మ ఎప్పుడు కూడా మనల్ని మిస్గైడ్ చేయదు. మనం పట్టించుకున్నప్పుడు మాత్రమే వేరే దారిలో వెళ్ళిపోతుంటాం. ఓకే. తర్వాత ఏంటంటే, కేవలం మనం మైండ్ తో ఆలోచించి చేసిన నాటికి హార్ట్ తో ఆలోచించి చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మైండ్ తో మనం చేసేవి మేబీ బయట ప్రభావాలు గట్రాను ఉంటాయి వాటి మీద, కానీ హార్ట్ తో చేసే దాని మీద కంప్లీట్ గా మీ ఇన్నర్ పవర్ తాలూకు ప్రభావం ఉంటుంది. ఓకే. సో ఇన్నర్ పవర్ ని మనం పెంచుకొని, మనల్ని మనం తెలుసుకొని వండర్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి మనం ఎప్పుడు కూడా హార్ట్ తో కనెక్ట్ అయి ఉండాలి. ఓకే. యా. ఇంకేమైనా అడగవలసిన చెప్పాల్సి ఉన్నాయా? క్లోజ్ చేద్దామా? చాలా టైం అయిపోయింది మేడం. అదే. సో ఇది సంగతి. సో ఇంకా ఎవరైతే కొంచెం కొంచెం కన్ఫ్యూజన్స్ లో ఉన్నారో, ఇది అవసరమా లేదా అని ఒక్క విషయం గుర్తుంచుకోండి. మన గ్రూప్ లో అబౌవ్ 100 మెంబర్స్ ఉన్నారు. ఓకే. ఓన్లీ స్నేహ గ్రూప్ లో. మిగతా గ్రూప్స్ లో ఇంకా కొంతమంది ఉన్నారు. మెసేజ్ చూసిన వాళ్ళు అందులో కొంతమంది ఉండుంటారు. అటెండ్ అయిన వాళ్ళు మీరు. యూనివర్స్ మనకు అందిస్తున్న ఆపర్చునిటీని ఎవరు ఎలా గ్రాస్ప్ చేసుకుంటున్నారు, ఎలా చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది. ఇంట్లో నేను చెప్పడానికి ఏం లేదు. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, ఎవరికి ఏది కూడా ఐ మీన్ కంపల్సన్ గా. ఇట్ ఈస్ కంప్లీట్లీ యువర్ డెసిషన్. ఇట్స్ యువర్ లైఫ్.
ఓకే, సో ఇది సంగతి, ఉందాం. సో ఎవరెవరైతే ఆ, ఈ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వెంటనే చైతన్య గారికి కాంటాక్ట్ చేయండి, లేదా మెసేజ్ అయినా చేసి కన్ఫర్మ్ యువర్ సీట్. ఓకే, యా, ఉందాం మరి. ఓకే. Bye. Good night. Have a wonderful day and Thank you. try to awaken the goddess in you. Okay. Thank you. Thank Bye. you, ma'am. Good night. Namaste. Right.